నా పేరు రాజు అండి. రాజు కుసిరెడ్డి. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ కమ్ స్టాక్ మార్కెట్ ట్రైనర్. ఓకే, మన ఇన్స్టిట్యూట్ 2019లో స్టార్ట్ అయింది. 2019 నుంచి మనం నెంబర్ ఆఫ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాం మనం. ఓకే, మన ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అమీర్పేట్లో ఉంది. ఓకే, మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ క్లాసెస్కి రావాలన్నా రావచ్చు. ఓకే, లేదు ఆ, మీరు ఆన్లైన్లో ఇప్పుడు ప్రజెంట్ డెమో ఎలాగైతే రన్ అవుతుందో త్రూ ఆన్లైన్ ద్వారా మీరు క్లాసెస్ని కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో రెండు కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి రావాలి అనుకున్నా కూడా మీరు వచ్చి డైరెక్ట్గా రెండు ఎనీ టైం రన్ అవుతుంటాయి. సో ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. అలాగే సమ్ టైమ్స్ మీరు ఆఫ్లైన్ క్లాస్కి రాలేకపోతున్నారు, మీరు ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే, రెండు కూడా సేమ్ టైంలో రన్ అవుతూ ఉంటాయి. ఇట్స్ యువర్ చాయిస్ అనమాట. అండ్ ఇట్స్ లైక్ హైబ్రిడ్ బ్యాచ్ అన్నట్టు. సో అండ్ మీకు కంప్లీట్గా చాయిస్ కూడా ఉంది. మీరు ఫుల్గా మొత్తం కోర్స్ మొత్తం ఆఫ్లైన్కి రావాలన్నా రావచ్చు, లేదా కోర్స్ మొత్తం మీరు ఆన్లైన్లో అటెండ్ అవ్వాలన్నా రావచ్చు, లేదా సమ్ క్లాసెస్కి మీరు ఓకే ఆఫ్లైన్కి వస్తాను, సమ్ క్లాసెస్కి ఆన్లైన్లో అటెండ్ అవుతానన్నా కూడా అటెండ్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇంటరాక్టివ్ క్లాసెస్ కాబట్టి చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, ఈవెన్ ఆన్లైన్ కూడా సేమ్ ఆఫ్లైన్ లాగే ఉంటుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్ అనమాట. ఓకే, డిఫరెన్స్ అయితే మీకు ఎటువంటి డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి. ఓకే, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ మీరు ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే శివాజీ గారు, సార్ మీ కోర్స్ తీసుకుంటే లైఫ్ చేంజ్ అయిద్దా అనేసి, లైఫ్ చేంజ్ అవ్వడం అన్నీ మీకు అట్రాక్టివ్ మార్కెటింగ్ టర్మ్స్ అండి. మన కోర్స్ తీసుకుంటే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఒక మంచి నాలెడ్జ్. ఓకే, చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదైతే నేను మీకు చెప్పగలను. ఓకే, అండ్ జనరల్గా స్టాక్ మార్కెట్లో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ అనమాట. స్టాక్ మార్కెట్లో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఓకే, డిఫరెంట్ వేస్లో ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు అనేది మీకు క్లారిటీ వస్తుంది. అందరికీ అన్ని వేస్ సూట్ అవ్వవు. గుర్తుపెట్టుకోండి, మీకు సోషల్ మీడియాలో కాయిన్కి వన్ సైడ్ కనిపిస్తుంది, కాయిన్కి అదర్ సైడ్ కనిపించదు అనమాట. సోషల్ మీడియాలో మీకు ఒక కోర్స్ కంప్లీట్ కోర్స్ చేసిన తర్వాత మీకు ఆ క్లారిటీ వస్తుంది అనమాట. అంటే వాట్ ఈజ్ రియల్, అంటే ఏది రియల్ ఏది ఫ్యాక్ట్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఒక రియల్ నాలెడ్జ్ క్లారిటీ వస్తుంది, మీకు ఒక గైడెన్స్ వస్తుంది. ఓకే, మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ క్లియర్ అవుతాయి. ఒక ఏ రూట్ సెలెక్ట్ చేసుకోవాలి, దెర్ ఆర్ డిఫరెంట్ రూట్స్. ఓకే, మీరు ఏ రూట్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది, ఇవన్నీ కూడా మన కోర్సులో మీకు క్లారిటీ వస్తుంది అనమాట. 100% మన కోర్సు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, 100% మీరు చెప్పిన దాని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, క్రిప్టో కరెన్సీ, ఎస్, స్టాక్ మార్కెట్లో దెర్ ఆర్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఓకే, దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. మెయిన్ అన్నిటికీ ఏంటంటే నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఓకే, వన్ బై వన్ మేము ఆ టాపిక్స్లోకి వెళ్దాం శివాజీ గారు. ఓకే, యా, యుఎస్ఏ స్టాక్ మార్కెట్ కూడా ఎస్, మీరు ఎనీ మార్కెట్లో వన్స్ మన కోర్స్ చేస్తే ఓకే మెయిన్ అనాలిసిస్ నేర్చుకుంటాము. ఆ అనాలిసిస్ని మీరు ఎనీ మార్కెట్లో అప్లై చేయొచ్చు. యుఎస్ మార్కెట్లో అప్లై చేయొచ్చు, క్రిప్టో కరెన్సీలో అప్లై చేయొచ్చు, స్టాక్స్లో అప్లై చేయొచ్చు. ఓకే, చెప్పా కదా, అందరికీ అన్ని వేస్ సూట్ అవ్వవు. మీకు ఆ క్లారిటీ వస్తుంది అనమాట, ఏ వే మీకు సూట్ అవుతుందో. ఓకే, దెర్ ఆర్ హై రిస్కీ వేస్ ఉంటాయి, దెర్ ఆర్ సేఫ్ వేస్ ఉంటాయి. అంటే సేఫ్ వేలో స్టాక్ మార్కెట్లోంచి మనీ ఎర్న్ చేయడం ఉంటుంది. అలాగే హై రిస్కీ వేస్ కూడా ఉంటాయి. సో మనం చూస్ చేసుకోవాలన్నమాట, ఏ రూట్లోకి వెళ్ళాలి అనేది మనం చూస్ చేసుకోవాలి. ఆ క్లారిటీకి మేము మన కోర్స్ మీకు యూజ్ అవుతుంది అనమాట. 100% యూజ్ అవుతుంది. ఓకే, డెమో డెమోలోకి వెళ్ళిపోదాం మనం. ఈ డెమోలో నేను మీకు ఓకే మన కోర్స్ ఎలా ఉంటుంది, మన కోర్సులో ప్రీవియస్ అంటే ఎలా ఎలా వన్ బై వన్ ఎలా ప్రీవియస్గా స్టూడెంట్స్ ఎలా నేర్చుకున్నారు, ఓకే మీరు ఏం నేర్చుకుంటారు మన కోర్సులో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే మీరు అడిగి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. వన్స్ మీకు డౌట్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఓకే నేను కోర్స్ గురించి చెప్తాను, కోర్స్ డీటెయిల్స్, ఫీజ్ డీటెయిల్స్, ఓకే టైమింగ్స్, బ్యాచ్ టైమింగ్స్ ఏంటి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు నచ్చిన వాళ్ళు యూ కెన్ జాయిన్ అనమాట. ఓకే, నచ్చిన వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, జనరల్గా ఓకే చూడండి, జనరల్గా ఓకే మనం స్టాక్ మార్కెట్ ఓకే మీరు అందరూ చాలామంది బిగినర్స్ ఉన్నారు కాబట్టి ఓకే బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు అక్కడ హ్యాండ్ రైజ్ చేసి డౌట్ అడగడానికి ట్రై చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి,
ఓకే, నేను ఏదైనా చెప్పిన మాట మీకు అర్థం కాలేదంటే ఓకే మీరు అడిగి క్లియర్ చేసుకోవచ్చు డౌట్ని. ఓకే, యా. సో స్టాక్ మార్కెట్లో ఓకే మనం డిఫరెంట్ వేస్ ఉంటాయన్నమాట. స్టాక్ మార్కెట్లో మనం డిఫరెంట్ వేస్లో మనీ ఎర్న్ చేయొచ్చు. సో మన కోర్స్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, దీనికి ఏమన్నా ముందుగా మనకి స్కిల్ లెవెల్ ఉండాలంటే అవసరం లేదు. ఓకే, మీకు ఎటువంటి స్కిల్ లెవెల్ అవసరం లేదు. మీకు ఆల్రెడీ బేసిక్స్ తెలియకపోయినా నో ప్రాబ్లం, తెలిసినా ఇట్స్ ఓకే. ఓకే, అంటే మన కోర్స్ ఎవరు జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. బేసిక్స్ తెలియని వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, అసలు ఏమీ తెలియదు అన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, కొంతవరకు నాకు బేసిక్స్ తెలుసు అన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. కొంతవరకు బేసిక్స్ తెలిసిన వాళ్ళు ఒక ఫస్ట్ 2-3 క్లాసెస్ పేషెన్స్తో వెయిట్ చేస్తారు, ఆ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి, స్టాక్ మార్కెట్లో నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటి? ఓకే, స్టాక్ మార్కెట్లో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ అనమాట. ఓకే, దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఓకే, స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ వేస్లో మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఓకే, ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతారు. కానీ ప్రజెంట్ జరుగుతుంది ఏంటి, అందరూ కూడా రాంగ్ నాలెడ్జ్తో ఎంటర్ అవుతున్నారు అన్నమాట. అది ప్రాబ్లం. స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా సగం సగం తెలుసుకొని లేదా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి క్లారిటీ లేక ఎంటర్ అవుతున్నారు అన్నమాట. ఓకే, చూడండి, అంటే ఆ, మనం మన మైండ్ సెట్ అందరిది ఒకేలా ఉంటుందంటే అందరిది ఒకేలా ఉండదు. మన మైండ్ సెట్ అందరిది ఒకేలా ఉండదు, మన గోల్స్ అందరికీ ఒకేలా ఉండవు. సో అందరికీ ఒకటే టైపు సెట్ అవ్వదు అనమాట. మీ ఫ్రెండ్కి సెట్ అయిన మెథడ్ మీకు సెట్ అవ్వదు. ఆ విషయం మీకు క్లారిటీ ఉండాలన్నమాట. ఓకే, మన కోర్సులో అవన్నీ కూడా మీకు క్లియర్గా క్లారిటీ వస్తాయి. అంటే ఏది సెట్ అవుతుంది మనకి. స్టాక్ మార్కెట్లో అసలు ఎన్ని విధాలుగా మనం వీ కెన్ ఎర్న్ మనీ. ఒక వన్ వేనే కాదు, దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఇంకా చెప్పా కదా స్టార్టింగ్లో, రిస్కీ వేస్ ఉంటాయి, సేఫ్ వేస్ ఉంటాయి, దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ అనమాట. ఓకే, స్టాక్ మార్కెట్ అనేది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్. మనకి దగ్గర నాలెడ్జ్ ఉంటే. మన దగ్గర నాలెడ్జ్ లేకపోతే మనీ కూడా లాస్ అవుతుంది. ఓకే, మనీ కూడా లాస్ అవుతుంది మన దగ్గర నాలెడ్జ్ లేకపోతే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నాలెడ్జ్ క్లియర్గా ఉండాలి. నాలెడ్జ్ క్లియర్గా ఉండాలి. నాలెడ్జ్ క్లియర్గా ఉన్న వాళ్ళకి స్టాక్ మార్కెట్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇంకా డౌన్ ద లైన్, ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఇంకా ఇంకా ఎక్కువ మందికి నెక్స్ట్ మనం ఒక డౌన్ ద లైన్ 5 years వస్తే ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు ఉండరు అనమాట. సో మీరు ఇంకా ఆలోచించకుండా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్నామా వద్దా అని ఆలోచించకుండా ఓకే ఒక క్లియర్ డెసిషన్ తీసుకొని నేర్చుకుంటే మీకు కన్ఫామ్గా 100% యూజ్ అవుతుంది అనమాట. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది, మళ్ళీ సగం సగం నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి యూజ్ అవ్వదు. ఓకే, స్టాక్ మార్కెట్లో మనీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వెళ్తుంది, నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర నుంచి అనమాట. ఓకే, అంటే ట్రేడింగ్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎస్, చాలామందికి స్టాక్ మార్కెట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, స్టాక్ మార్కెట్లో ఎవరెవరు ఉంటారు, ఇన్వెస్టర్స్ ఉంటారు, ట్రేడర్స్ ఉంటారు. డిఫరెన్స్ ఏంటి చెప్పండి, ట్రేడర్స్కి ఇన్వెస్టర్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇన్వెస్టర్స్ అంటే లాంగ్ టైం అనమాట. మీరు ఒక కంపెనీ షేర్స్ని బై చేసి మీరు మోర్ దెన్ 1 year 3 years 5 years హోల్డ్ చేస్తే మిమ్మల్ని ఇన్వెస్టర్ అంటారు. అలా కాకుండా షార్ట్ టర్మ్లో ఓకే తక్కువ టైంలో ఓకే మీరు మనీ ఎర్న్ చేయాలనుకుంటే మిమ్మల్ని ట్రేడర్ అంటారు అనమాట. ఇన్వెస్టర్స్, ట్రేడర్స్. మన కోర్స్ ఎవరి కోసం అంటే మన కోర్స్ ఇన్వెస్టర్స్కి కూడా ఉపయోగపడుతుంది, ట్రేడర్స్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, స్టాక్ మార్కెట్లో ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ మన కోర్సులో నేర్చుకుంటాం, స్టెప్ బై స్టెప్ వేలో నేర్చుకుంటాం. ఓకే, స్టా జనరల్గా మెయిన్గా స్టాక్ మార్కెట్లో ఎన్ని విధాలుగా మనీ ఎర్న్ చేయొచ్చు అనే పాయింట్ మనం డిస్కస్ చేసుకుంటే, ఎన్ని విధాలుగా మనం ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు స్టాక్ మార్కెట్లో. ఓకే, మేజర్గా ఓకే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. మేజర్గా అయితే ఒక 4 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఇన్వెస్ట్మెంట్ కాకుండా మేజర్గా మనకి ఒక 4 వేస్ ఉన్నాయి. ఓకే, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కాకుండా మీకు స్లైడ్ కనిపిస్తుంది కదా. ఓకే, ఒకటి ఇంట్రాడే ట్రేడింగ్, ఓకే 2 స్వింగ్ ట్రేడింగ్, 3 స్కాల్పింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి, ఒకే రోజులో మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ తెలిసిపోతుంది అనమాట, వన్ సింగిల్ డేలో. అంటే ఈరోజు మీరు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు, ఓకే ప్రాఫిట్ వచ్చింది, ఓకే మీరు ఎగ్జిట్ అయిపోయారు, సో కంప్లీట్ అయిపోయింది అనమాట.
మీ అకౌంట్లో మనీ రేపటికల్లా యాడ్ అయిపోతుంది. ఓకే, సో స్వింగ్ ట్రేడింగ్. ఓకే, ఇంట్రాడే అంటే సేమ్ డే. స్వింగ్ ట్రేడింగ్ అంటే కపుల్ ఆఫ్ డేస్, కొన్ని రోజుల పాటు. ఓకే, కొన్ని రోజుల పాటు మీరు ఏదైనా ఒక షేర్, ఎస్బీఐ షేర్ బై చేశారు. ఓకే, ఒక 900 రూపీస్లో బై చేశారు, ఆ తర్వాత 1000 రూపీస్కి వెళ్ళింది, మీరు సెల్ చేసుకొని ప్రాఫిట్ పొందారు. దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం. అంటే కపుల్ ఆఫ్ డేస్, 5 డేస్ ఉండొచ్చు, 10 డేస్ ఉండొచ్చు, 1 మంత్ ఉండొచ్చు, 2 మంత్స్ కూడా ఉండొచ్చు. దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం అనమాట. అలాగే స్కాల్పింగ్ అంటే విత్ ఇన్ మినిట్స్. ఓకే, తక్కువ టైంలో 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్ అలాగా విత్ ఇన్ మినిట్స్లో ఓకే మనం ప్రాఫిట్ కనుక బుక్ చేసుకుంటే దాన్ని మనం స్కాల్పింగ్, ఆ విధంగా ట్రేడ్ చేసే వాళ్ళని స్కాల్పర్స్ అంటారు అనమాట. ఓకే, అలాగే పొజిషనల్ ట్రేడింగ్ అంటే స్వింగ్ ట్రేడింగ్ కంటే ఇంకా ఎక్కువ టైం అనమాట. ఇంకా మోర్ దెన్ 6 మంత్స్, 7 మంత్స్, 8 మంత్స్, లెస్ దెన్ 1 ఇయర్ అన్నట్టు. మోర్ దెన్ 1 ఇయర్ అయితే దాన్ని మనం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అంటాం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం అనమాట. ఓకే, సో ఈ విధంగా స్టాక్ మార్కెట్లో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఏదో ఒక వేలో వీ కెన్ ఎర్న్ మనీ. ఓకే, అందరికీ అన్ని వేలు సూట్ అవుతాయని రూల్ లేదు. ఇప్పుడు మీరు ఎవరైతే జాబ్ చేస్తున్నారు, ఓకే బిజీగా ఉన్నారు, లేదా బిజినెస్ చేస్తున్నారు, సార్ నేను బిజీగా ఉన్నాను, జాబ్ చేస్తున్నాను అన్న వాళ్ళు అయినా సరే నేను స్టాక్ మార్కెట్ నుంచి మనీ ఎర్న్ చేయాలంటే యూ కెన్ చూస్ స్వింగ్ ట్రేడింగ్, యూ కెన్ చూస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, యూ కెన్ చూస్ పొజిషనల్ ట్రేడింగ్ అన్నట్టు. ఓకే, లేదు సార్ నా దగ్గర టైం ఉంది, నేను ఇంట్రాడే అంటే మార్కెట్లో నేను టైం ఇవ్వగలను, ప్రతిరోజు నేను టైం స్పెండ్ చేసి మార్కెట్లో అనలైజ్ చేసి నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను వాళ్ళు, యూ కెన్ చూస్ ఇంట్రాడే ఆర్ యూ కెన్ చూస్ స్కాల్పింగ్ అనమాట. ఓకే, సో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఓకే, ఒక్కొక్క వేకి ఒక్కొక్క రిస్క్ లెవెల్ ఉంటుంది, ఒక్కొక్క స్కిల్ లెవెల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, మన కోర్సులో ఏంటంటే ఇవన్నీ నేర్చుకుంటాం. మన కోర్స్ చేస్తే ఓకే, అంటే మన ఇన్స్టిట్యూట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అకాడమీ నుంచి మీకు మేము ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఒక క్లియర్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకుని మీరు ఇవన్నీ కూడా ట్రేడ్ చేయగలరు. ఓకే, ఇవే కాకుండా యూ కెన్ డూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయగలరు. ఓకే, ఏంటి అసలు ఆ నాలెడ్జ్ అంటే చూడండి, అసలు స్టాక్ మార్కెట్లో మనకి మెయిన్గా మనకి 2 టైప్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది అనమాట. మీకు అందరికీ ఐడియా ఉంటుంది, మ్యాక్సిమం ఐడియా లేని వాళ్ళు చూడొచ్చు. ఓకే, ఫండమెంటల్ అనాలిసిస్ అంటాము. అనాలిసిస్ పరంగా మేజర్గా 2 టైప్ ఆఫ్ అనాలిసిస్ ఉంది మార్కెట్లో. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్, 2 టెక్నికల్ అనాలిసిస్. ఓకే, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి చెప్పండి, ఎవరైనా ఆన్సర్ చేస్తారంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్, నేను ఛాన్స్ ఇస్తాను. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే చూడండి, ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఏంటంటే ఒక కంపెనీ గుడ్ కంపెనీయా బ్యాడ్ కంపెనీ తెలుస్తుంది అనమాట మనకి. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఒక కంపెనీ గుడ్ కంపెనీ బ్యాడ్ కంపెనీ మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరన్నా బిజినెస్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్ కానీ లేదా మీ కొలీగ్ కానీ మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేసి మిమ్మల్ని పార్ట్నర్ అవ్వమన్నారు అనుకోండి, మనం బ్లైండ్గా వెళ్ళి పార్ట్నర్ అవుతామా? అవ్వం కదా. మనం ఏం చేస్తాము, ఆ బిజినెస్ ఏంటి, అసలు ఎంత ప్రాఫిట్లు వస్తున్నాయి, అది ప్రాఫిటబుల్ కంపెనీయా కాదా, ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు కావాలంటే ఆ కంపెనీలో ఆ బిజినెస్లో మీరు మేబీ ఇన్వెస్ట్ చేస్తారు లేదా పార్ట్నర్ అవుతారు కదా. ఇలాగే మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ కంపెనీ యొక్క షేర్స్ అవైలబుల్గా ఉంటాయి, డిఫరెంట్ కంపెనీస్ యొక్క షేర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, ఆ షేర్స్ ఓకే అవైలబుల్గా ఉంటాయి. మనం బ్లైండ్గా ఆ షేర్స్ని బై చేయకుండా ఫండమెంటల్స్ని బేస్ చేసుకొని చెక్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఫండమెంటల్స్ బేస్ చేసుకొని ఓకే గుడ్ కంపెనీయా బ్యాడ్ కంపెనీయా, అంటే దాని యొక్క ప్రాఫిట్ గ్రోత్ ఎలా ఉంది, ప్రాఫిటబుల్ కంపెనీయా లాస్ మేకింగ్ కంపెనీయా, దాని యొక్క బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఓకే ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఓకే అలాగే మేనేజ్మెంట్ యొక్క స్కిల్ లెవెల్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటే దాన్ని మనం ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం. ఫండమెంటల్ అనాలిసిస్ మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడుతుంది. ఓకే, అంటే మీలో ఎవరైతే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ప్రజెంట్ ఇది చాలా చాలా ఈజీ అయిపోయింది. ఎలాగ ఈజీ అయిపోయింది అంటే ఏఏ టూల్స్ వచ్చాయి కదా ప్రజెంట్ మనకి, చాట్ జీపీటీ అని, గూగుల్ జెమినీ అని, క్లౌడే అని వచ్చాయి కదా. సో ఈ ఏఏ టూల్స్ చాలా చాలా ఈజీ చేసేసాయి అనమాట, ఫండమెంటల్ అనాలిసిస్ని మీకు చాలా ఈజీ చేసేసాయి. ఓకే, ఏఏ టూల్స్ వల్ల. సో మన కోర్సులో మీకు ఫండమెంటల్ అనాలిసిస్ బోనస్గా నేర్పిస్తాం, ఇట్స్ ఏ బోనస్. ఓకే, మీకు ఇదేంటి అంటే ఇది
జస్ట్ ఎక్స్ట్రాగా ఈజీ అయిపోయింది, బోనస్గా నేర్పిస్తాం. అండ్ ఏఐ టూల్స్ గురించి కూడా మన కోర్సులో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఏఐ టూల్స్ని బెస్ట్ వేలో ఎలా యూజ్ చేయాలి, బెస్ట్ వేలో ఎలా యూజ్ చేయాలి. చాలామంది రాంగ్ వేలో యూజ్ చేసి ఈవెన్ ఏఐ టూల్స్ ఉపయోగించి కూడా లాస్ అయిపోతుంటారు. ఓకే, ఏఐ టూల్స్లో లిమిటేషన్స్ ఉంటాయి, మీకు ఫండమెంటల్ అనాలిసిస్గా మెయిన్గా ఉపయోగపడుతుంది. ఓకే బట్ ఓకే, ఫండమెంటల్ అనాలిసిస్. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్. వాట్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్? టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే పాస్ట్ మార్కెట్ డేటాని మనం అనలైజ్ చేసి నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ని ప్రెడిక్ట్ చేస్తాం. పాస్ట్ మార్కెట్ డేటా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది. ఎస్బీఐ అంతకుముందు షేర్ ప్రైస్ ఎలా మూవ్ అయింది, అసలు ఎలా మూవ్ అయింది, అంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, అది ఎందుకు అప్ అవుతుంది, ఎందుకు డౌన్ అవుతుంది, ఇలాగ మనం చార్ట్ని అనలైజ్ చేసి దాన్ని బేస్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకుంటాం అనమాట. దాన్ని మనం ఏమంటాము? టెక్నికల్ అనాలిసిస్ అంటాం. ఓకే, టెక్నికల్ అనాలిసిస్ అంటే మళ్ళీ అందులో మేజర్గా ఇండికేటర్స్ వస్తాయి, కానీ ఇండికేటర్స్ని బేస్ చేసుకుని కాకుండా మనం ఇలాగ చార్ట్ బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తాం. దాన్ని మేజర్గా మనం ప్రైస్ యాక్షన్ మెథడ్ అంటాం. ప్రైస్ యాక్షన్ మెథడ్ ఆర్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అనేది వరల్డ్లోనే మోస్ట్ పాపులర్ ట్రేడింగ్ మెథడ్ అనమాట. చాలా చాలా పవర్ఫుల్ మెథడ్. ఓకే, మనం మన కోర్సులో ఇది మేజర్గా నేర్చుకుంటాం. మేజర్గా నేర్చుకునేది ఏంటి? ప్రైస్ యాక్షన్ అనాలిసిస్. ఇది తెలిస్తే ఏమవుతుంది? ఇది తెలిస్తే మనకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలో తెలుస్తుంది, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు. ఇప్పుడు గుడ్ కంపెనీ తెలిస్తే మనకి ప్రాఫిట్, డబ్బులు వస్తాయా? గుడ్ కంపెనీ బ్యాడ్ కంపెనీ తెలిస్తే సరిపోతుందా? చెప్పండి. గుడ్ కంపెనీయో బ్యాడ్ కంపెనీయో తెలిస్తే అదొక్కడే సరిపోతుందా మనకి అంటే? నో. ఓకే, గుడ్ కంపెనీయా బ్యాడ్ కంపెనీయా తెలిస్తే అదొక్కడే సరిపోదు. ఓకే, అది ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా సరిపోతుంది అంతే. ఓకే, గుడ్ కంపెనీ అంటే. ఓకే, కానీ మనకి దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ అనుకున్నాం కదా ఇక్కడ. మనం ఇందాక ఏమనుకున్నాం? దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఇంట్రాడే చేయాలన్నా, స్వింగ్ ట్రేడింగ్ చేయాలన్నా, స్వింగ్ ట్రేడింగ్ ఈరోజు మీరు షేర్స్ని బై చేసి ఒక 10 డేస్ తర్వాత, 20 డేస్ తర్వాత, 1 మంత్ తర్వాత సెల్ చేయాలన్నా మీకు ఓకే నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకే, స్కిల్ ఉండాలి. ఓకే, అనాలిసిస్ తెలియాలి. ఆ అనాలిసిస్ కోసం మనం ఓకే స్వింగ్ ట్రేడింగ్ యూ కెన్ చూస్. అంటే మనం స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మనకి అనాలిసిస్ తెలియాలి, ఇంట్రాడే చేయాలనుకుంటే అనాలిసిస్ తెలియాలి, స్కాల్పింగ్ చేయాలంటే అనాలిసిస్ చేయాలి. ఆ అనాలిసిస్ అనేది ఏంటి అంటే ఇది ప్రైస్ యాక్షన్ అనాలిసిస్. అది తెలిస్తే మీరు ఓకే బెటర్గా డెసిషన్స్ తీసుకోగలరు. ఓకే, సో అది మన కోర్సులో మేజర్గా నేర్చుకుంటాం. అండ్ ఇది మీకు బోనస్గా నేర్పిస్తాం. ఫండమెంటల్ అనాలిసిస్ కూడా అంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే నేర్చుకుంటాం. ఏ టూల్స్ గురించి నేర్చుకుంటాం, ఏ టూల్స్ని బెటర్ వేలో ఎలా ఉపయోగించాలో మన కోర్సులో నేర్చుకుంటాం. ఓకే, టెక్నికల్స్ పరంగా కూడా ఏ టూల్స్ని ఉపయోగించవచ్చా అంటే బేసిక్ లెవెల్లో ఉపయోగించవచ్చు. ప్రజెంట్ బేసిక్ లెవెల్లో మీకు ఏ టూల్స్ యూజ్ అవుతున్నాయి, బేసిక్ లెవెల్, వెరీ బేసిక్ లెవెల్. కానీ ఓన్లీ దీన్ని బేస్ చేసుకొని మనం అనలైజ్ చేయలేము, ఫెయిల్ అవుతాం అన్నమాట. ఓన్లీ ఏ టూల్స్ని ఉపయోగించలేము, మన ఓన్ అనాలిసిసే కావాలి. ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్ అంటే అర్థమైందా మీకు? అంటే మనం ఎన్ని పాయింట్స్ మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ కాదు, మీకు అర్థమైందా లేదా అనేది ఇంపార్టెంట్. మీకు అర్థం కాలేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీలో చాలామంది బిగినర్స్ ఉన్నారు. సో మీరు అర్థం కాకపోతే హ్యాండ్ రైట్ చేయండి, అడగండి, డౌట్ అడగండి, క్లియర్ చేసుకోండి. ఓకే, నేను చెప్పిన పాయింట్ ఓకే మన అంటే ఈ డెమోలో ఒక 2-3 పాయింట్స్ అన్నా అర్థమైతే చాలు. ఓకే, నా పాయింట్ ఆఫ్ ఎక్కువ పాయింట్లు నేను చెప్పాలని రూల్ లేదు, ఎక్కువ పాయింట్లు మన కోర్సులో నేర్చుకుంటాం. ఎస్ అహ్మద్ గారు చెప్పండి. ఓకే, నేను రిపీట్ చేస్తాను చూడండి. ఓకే, ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అంటే ఏంటంటే మనం మార్కెట్ని అనలైజ్ చేయడం. మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు నేను ఒక వెబ్సైట్లోకి వెళ్తున్నా, ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇది ట్రేడింగ్ వ్యూ అంటాం అనమాట. ట్రేడింగ్ వ్యూ ఓకే, in.tradingview.com ఉంది కదా, ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ ఇది. ఓకే, ఈ వెబ్సైట్ ఏంటంటే మనకి ఇట్స్ ఎ ఫ్రీ వెబ్సైట్. ఇది పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది. మీకు ఎవరికైనా స్టాక్ మార్కెట్ గురించి లేదా కంపెనీస్ షేర్స్ గురించి తెలియాలి అనుకుంటే యూ కెన్ ఓపెన్. ఓకే, మీరు దీన్ని ల్యాప్టాప్లోనే ఓపెన్ చేయొచ్చు, లేదా మొబైల్లో అన్నా యూ కెన్. మొబైల్లో కూడా యాప్ ఉంటుంది, ట్రేడింగ్ వ్యూ అనే యాప్ ఉంటుంది. మీరు అందులో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే చూడండి, మీ మెయిన్ ఫోన్ నెంబర్స్ ఇవ్వద్దు. మీరు ఏదైనా యాప్స్ కానీ డౌన్లోడ్ చేసేటప్పుడు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ మీ మెయిన్ ఫోన్ నెంబర్ కాకుండా మీకు ఏమైనా సెకండరీ నెంబర్ ఉంటే సెకండరీ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీ మెయిన్ నెంబర్ ఇస్తే ఏమవుతుందంటే మీకు స్పామ్ కాల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, యా అది పక్కన పెట్టదే ట్రేడింగ్ వ్యూ అనమాట. ట్రేడింగ్ వ్యూ అనేది ఏంటంటే
మనకి ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ యొక్క చార్ట్ అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి, భారతీ ఎయిర్టెల్ చార్ట్, ఇది భారతీ ఎయిర్టెల్ కనిపిస్తుంది కదా, ఓకే, దాని యొక్క చార్ట్ కనిపిస్తుంది. చార్ట్ అంటే ఏంటి, ప్రీవియస్గా ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఆ భారతీ ఎయిర్టెల్ స్టాక్ ప్రైస్ ఎలా మూవ్ అయిందనే హిస్టరీని తెలుపుతుంది అనమాట మనకి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ కనిపిస్తుంది మనకి 1846 రూపీస్ ఉంది భారతీ ఎయిర్టెల్ స్టాక్. ఓకే, సో అంతకుముందు ఎంత ఉంది, ఇది 2150 రూపీస్ ఉంది అంతకుముందు నవంబర్ 2025 ఆ టైంలో. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ 2024లో ఎంత ఉంది, 995 రూపీస్ ఉంది. ఓకే, 2024 జనవరిలో 1000 రూపీస్ ఉంది. ఓకే, 23 ఆ టైంకి వచ్చేసరికి 840 రూపీస్ ఉంది. సో అంటే ఇయర్ బై ఇయర్ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అనమాట, ఇయర్ బై ఇయర్ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. ఓకే, మీకు ఇంకా బ్యాక్కి వెళ్ళి చూసుకుంటే 2019లో 300 రూపీస్ ఉంది స్టాక్ ప్రైస్, ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు 1800 రూపీస్ ఉంది. ఓకే, అంటే భారతీ ఎయిర్టెల్ అనే కంపెనీ షేర్స్ ఓకే ఓవర్ ది ఇయర్స్ రైజ్ అవుతున్నాయి. మీరు ఆ టైంలో కనుక ఓకే సమ్ అమౌంట్ కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే అది మీకు మల్టీ-ఎక్స్ రిటర్న్ ఇచ్చినట్టు అనమాట, మల్టీ-ఎక్స్ రిటర్న్స్ ఇచ్చినట్టు. ఇదే కాకుండా మీకు చూడండి మధ్య మధ్యలో ఇక్కడ డి అని కనిపిస్తుంది, అంటే డివిడెండ్స్ కూడా వస్తుంటాయి, అంటే ఆ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ కూడా మనకి షేర్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ ఒక షేర్కి 16 రూపీస్ డివిడెండ్ కూడా ఇచ్చారు. డివిడెండ్ అంటే ఓకే మీరు ఒకవేళ ఇన్ కేస్ లాంగ్ టైం ఓకే హోల్డ్ చేసి ఉంటే మీకు వచ్చే ఎక్స్ట్రా ప్రాఫిట్ అన్నట్టు అనమాట. ఆ కంపెనీకి వచ్చే ప్రాఫిట్ని వాళ్ళు ఈచ్ షేర్ హోల్డర్కి షేర్ చేస్తారు, దాన్ని మనం డివిడెండ్ అంటాం, డివిడెండ్. ఓకే, ఇక్కడ డి అనే సింబల్ కనిపిస్తుంది. ఓకే, సో నేను మళ్ళీ ఇక్కడ నేను ఆ టాపిక్లోకి వెళ్దాం. సో టెక్నికల్ అనాలిసిస్లో ప్రైస్ యాక్షన్ మెథడ్ ఏంటంటే ఈ విధంగా చార్ట్ని అనలైజ్ చేసి నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ని మనం ప్రెడిక్ట్ చేయడాన్నే మనం ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అంటున్నాం అనమాట. ఇది నేర్చుకుంటాం మనం ఏం నేర్చుకుంటాం, ఇది నేర్చుకుంటాం. ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎంటర్ అయ్యారు ఇప్పుడు, ఓకే మీరు ఈ స్టాక్ ప్రైస్ ఇప్పుడు 1800 రూపీస్లో బై చేశారు అనుకోండి. ఓకే, ఇక్కడ ఎంత ఉంది, 1800 రూపీస్లో బై చేశారు. ఎన్ని షేర్స్ బై చేశారు, ఒక 100 షేర్స్ బై చేశారు అనుకోండి ఎగ్జాంపుల్గా. తర్వాత ఒక 10 డేస్ తర్వాత 20 డేస్ తర్వాత మీకు ఇది ఇక్కడ నుంచి ఒక 100 రూపీస్ పెరిగింది. ఇప్పుడు 1856 నుంచి 1956 వరకు వెళ్ళింది, ఇక్కడ వరకు వెళ్ళింది అనుకుందాం. సో ఎన్ని డేస్లో వెళ్ళింది, ఒక 10 డేస్లో వెళ్ళింది, లేదా 10 డేస్లో వెళ్ళింది. సో మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది చెప్పండి, 100 ఇంటూ 100 రూపీస్, 10,000 రూపీస్ యు ఆర్ గెటింగ్ ప్రాఫిట్ అనమాట. ఎన్ని రోజుల్లో, ఒక 10 రోజుల్లో ఆర్ 20 రోజుల్లో. ఓకే, అర్థమవుతుందా? దీన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం. మీరు ఎన్ని డేస్ వెయిట్ చేశారు, ఒక 10 డేస్ వెయిట్ చేశారు, దీన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం. ఓకే, మళ్ళీ ఇది ఇక్కడే ఎందుకు బై చేయాలి అనేది మనం కోర్సులో నేర్చుకుంటాం. ఇప్పుడు నేను జస్ట్ ఓవర్వ్యూ చేస్తున్నాను, అంటే ఏంటో చెప్తున్నాను, స్వింగ్ ట్రేడింగ్. ఓకే, సో స్వింగ్ ట్రేడింగ్ చేయాలన్నా లేదా ఇంట్రాడే చేయాలన్నా మనకి అనాలిసిస్ కావాలి, ఆ అనాలిసిస్ మన కోర్సులో నేర్చుకుంటాము. ఓకే ఓకే ఇంట్రాడే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎలా మూవ్ అయింది, ఇది 5 మినిట్ చార్ట్ పెట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ టైం ఫ్రేమ్ మార్చాను నేను, మనం మార్చుకోవచ్చు. ఈ వెబ్సైట్ని ఎలా యూజ్ చేయాలో మీలో కొంతమందికి బేసిక్స్ ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, లేని వాళ్ళకి మన కోర్సులో చాలా క్లియర్గా నేర్చుకుంటాం. ఈ వెబ్సైట్ ఎలా వాడాలి, ఈ టూల్స్ ఎలా వాడాలి, ఓకే మనం ఎలా అనలైజ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ వేలో చాలా క్లియర్గా కోర్సులో నేర్చుకుంటారు అనమాట. ఓకే, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకుంటాం. మనం బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కోర్సు మనది. స్టార్టింగ్లో బేసిక్స్ నుంచి నేర్చుకుంటాము, మీరు కోర్స్ ఎండ్ అయ్యే టైంకి మీరు ఎక్స్పెక్ట్ చేయని క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, యా ఇంట్రాడే అంటే చూడండి, ఈరోజు ఇప్పుడు మన మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందండి చెప్పండి ఎవరన్నా, మన మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, మన మార్కెట్ టైమింగ్స్ చెప్పండి. 9:15 సార్. 9:15కి ఓపెన్ అవుతుంది. ఎప్పుడు క్లోజ్ అవుతుంది మన మార్కెట్? 3:30 క్లోజ్ అవుతుంది. ఇండియన్ ఈక్విటీ మార్కెట్. ఓకే, మనకి నైట్ కూడా చేసే ఉంటాయి, గోల్డ్ సిల్వర్ ఎంసీఎక్స్ మార్కెట్ కూడా ఉంటుంది, 11:35 వరకు కూడా ట్రేడ్ చేయొచ్చు. యాక్చువల్గా గోల్డ్ సిల్వర్ క్రూడ్ ఆయిల్ ఎంసీఎక్స్ మార్కెట్ అంటే క్రూడ్ ఆయిల్ అంటే కమ్యూనిటీ మార్కెట్ అంటాం. ఓకే, ఇప్పుడు మనందరికి చాలామంది గోల్డ్ బాగా రీసెంట్ టైమ్స్లో బాగా రైజ్ అయింది, ఇప్పుడు మళ్ళీ వార్ ఎఫెక్ట్ వల్ల కొంత అటు ఇటుగా మూవ్ అవుతుంది కదా, గోల్డ్ కానీ సిల్వర్ కానీ వీటిల్లో కూడా ట్రేడ్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, అందరినీ చేయమని నేను చెప్పట్లేదు, చెప్పా కదా, అందరికీ అన్ని సూట్ అవ్వవు. ఒకవేళ చెయ్యాలి అనుకున్న వాళ్ళు తర్వాత యూ కెన్ చూస్. ఓకే, అదైతే నైట్ వరకు ఉంటుంది, నైట్ 11:30 వరకు ఉంటుంది మార్కెట్. ఓకే, మన ఈక్విటీ మార్కెట్ అంటే మన కంపెనీస్ అనమాట, కంపెనీస్ ఒక షేర్స్ అవి అయితే మీకు మార్నింగ్ 9:15కి ఓపెన్ అవుతుంది. ఓకే,
3:30 క్లోజ్ అవుతుంది. ఇక్కడ మీకు టైం కనిపిస్తుంది, మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. ఇక్కడ 24 అవర్స్ ఫార్మేట్లో చూడండి 15:25. ఓకే, అంటే 25 టు ఇది 5 minutes క్యాండిల్. ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి 5 minutes అంటే 3:30 అని అర్థం. మార్నింగ్ మీకు 9:15కి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడొచ్చు టైం కనిపిస్తుంది కదా హారిజాంటల్గా. May 26 ఇవాళ డేట్ కింద టైం కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ 9:15 అని కనిపిస్తుంది. బ్లాక్ మార్క్లో కనిపిస్తుంది కదా కింద. యా, ఓకే. సో ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. సో ఈ విధంగా ఇంట్రాడే అంటాం. అంటే సేమ్ డేలోనే మనం ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ట్రేడ్ చేసి పొందితే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 786 రూపీస్లో మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ బై చేశారు, పెరిగింది ఒక 2 రూపీస్ 3 రూపీస్ పెరిగింది, మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయారు. ఓకే, అలాగే చాలామంది బిగినర్స్కి తెలియని విషయం ఏంటంటే ఈ షేర్ ప్రైస్ డౌన్ అవుతున్నప్పుడు కూడా యూ కెన్ ఎర్న్ మనీ. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం? స్టాక్ ప్రైస్ పెరిగినప్పుడు ప్రాఫిట్ వస్తుంది, ఓకే. పడుతున్నప్పుడు కూడా ప్రాఫిట్ పొందొచ్చు అనే విషయం మీకు ఎంతమందికి తెలుసు? మీలో తెలుసు అన్న వాళ్ళే చెప్పండి, తెలుసు అని చెప్పండి, ఆర్ హ్యాండ్ రైజ్ చేయండి. తెలుసు, లక్ష్మణ్ గారికి తెలుసు, సుజిత్ గారికి తెలుసు, వెంకటేష్ గారికి తెలుసు. ఓకే, ఇంకెవరికి మిగిలిన వారికి తెలియదు. చాలా మంచి అంటే షేర్ ప్రైస్ పడిపోతున్నా కూడా వీ కెన్ ఎర్న్ మనీ. ఓకే, వీ కెన్ ఎర్న్ మనీ. స్టాక్ మార్కెట్లో అడ్వాంటేజ్ అదే. మళ్ళీ ఫస్ట్ టైం బిగినర్స్ వినేటప్పుడు ఈ పాయింట్ అర్థం కాదు. అదేంటి, ఒక షేర్ ప్రైస్ పడిపోతుంటే మనం ఎలా మనీ ఎర్న్ చేయగలం అన్న డైలమాలో ఉండిపోతారు. అవన్నీ కూడా మీ కోర్సులో క్లారిటీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకున్న తక్కువ టైంలో నేను అంటే ప్రతిదీ అంత డీటెయిల్గా చెప్పలేకపోవచ్చు, నేను ఓవర్వ్యూ ఇస్తున్నాను. ఓకే, ఈవెన్ డౌన్ అవుతున్నప్పుడు కూడా యూ కెన్ ఎర్న్ మనీ అనమాట. అంటే మనకేం తెలియాలి అంటే ప్రైస్ అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా మనం ఐడెంటిఫై చేయడం అయితే తెలియాలి. అది ఎలా తెలుస్తుంది? అది ఎనాలిసిస్ ద్వారా తెలుస్తుంది. మనం నేర్చుకునే ఎనాలిసిస్ ద్వారా, మనం నేర్చుకునే ట్రేడ్ సెటప్ వల్ల తెలుస్తుంది అనమాట. మనం మార్కెట్ని అనలైజ్ చేస్తాం. ఓకే, మార్కెట్ ఇక్కడ ఒక ఫార్మేషన్ ఫామ్ అయింది, ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది, ఒక క్యాండిల్ ఫామ్ అయింది. వీ కెన్ రీడ్ క్యాండిల్స్, వీ కెన్ రీడ్ చార్ట్ ప్యాటర్న్స్, వీ కెన్ రీడ్ ఫార్మేషన్స్, వీ కెన్ రీడ్ కన్ఫర్మేషన్స్. ఓకే, మనం వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం మార్కెట్ని అనలైజ్ చేసి ఒక డెసిషన్ తీసుకుంటాము. ఓకే, మార్కెట్ అప్ వెళ్ళినా మార్కెట్ డౌన్ వెళ్ళినా మనం ప్రాఫిట్ పొందొచ్చు. మనం ఎనాలిసిస్ చేయగలగాలి, అంతే. ఎనాలిసిస్ చేయగలగాలి. ఆ ఎనాలిసిస్ ఎలా చేయాలి అనేది మనం కోర్సులో నేర్చుకుంటాము. ఓకే, స్టెప్ బై స్టెప్ వేలో చాలా క్లియర్గా మనం నేర్చుకుంటాం. ఓకే, అహ్మద్ గారు, ఓకే, క్లారిటీ వచ్చిందా? క్లియర్ అహ్మద్ గారు, అర్థమైందా? ఓకే, సో ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఇది మేజర్గా అనమాట. ఓకే, మేజర్గా ప్రైస్ యాక్షన్ మెథడ్ నేర్చుకుంటే మీరు ఎనీ మార్కెట్లో ట్రేడ్ చేయగలరు. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్. ఇప్పుడు ఇంతకు ఎవరో అడిగారు, ఓకే, శివాజీ గారు అడిగారు, సార్ యుఎస్ మార్కెట్లో కూడా ట్రేడ్ చేయొచ్చా? ఎస్, మన కోర్సులో యుఎస్ నుంచి కూడా జాయిన్ అవుతుంటారు అనమాట. ఓకే, మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుంటారు, యుఎస్ నుంచి, యూకే నుంచి కూడా జాయిన్ అవుతుంటారు. అదర్ మార్కెట్స్లో కూడా యూ కెన్. ఓకే, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్. అంటే నేను బిగినర్స్ని అయితే అదర్ మార్కెట్స్కి వెళ్ళమని నేను ఎంకరేజ్ చేయను. బట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, సార్ నాకు స్పెసిఫిక్గా నాకు వీటి మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు వాటి మీద కూడా మన అనాలిసిస్ని అప్లై చేయొచ్చు, ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ని అప్లై చేయొచ్చు. ఎందుకంటే చార్ట్స్ ఒకటే, చార్ట్స్ బిహేవియర్ని మనం అనలైజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అక్కడ చార్ట్ ఎలా ఫామ్ అవుతుంది, క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, దీన్ని మనం ఇన్డెప్త్గా అనలైజ్ చేయడం, తర్వాత నేర్చుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అందువల్ల మీరు ఎనీ మార్కెట్లో మీరు కావాలంటే యూ కెన్ అప్లై. ఎనీ మార్కెట్లో మీకు అప్లై చేయొచ్చు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. అలాగే ఎవరు అడుగుతున్నారు, సార్ ల్యాప్టాప్ ఉండాలా? మన కోర్స్ పరంగా ఏంటంటే మీకు ల్యాప్టాప్ ఉన్నా ఓకే, లేకపోయినా కూడా ఓకే. ఎందుకంటే చెప్పే కదా, మొబైల్లో కూడా చాలా యాప్స్ మీరు యూ కెన్ డౌన్లోడ్. ఓకే, అందరిది స్మార్ట్ మొబైలే కాబట్టి ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ అనలైజ్. తర్వాత కావాలంటే మీరు మనీ ఉన్నప్పుడు యూ కెన్ పర్చేస్ ద ల్యాప్టాప్ అనమాట. ల్యాప్టాప్ లేకపోయినా మన కోర్స్ అయితే మీరు చెయ్యొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, యా, ఓకే. సో మేజర్గా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది, మన కోర్సులో మనం నేర్చుకుంటాము. ఓకే, మెయిన్ వీటన్నిటికీ ఏంటంటే అనాలిసిస్ ఇంపార్టెంట్. అది స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. మనం నేర్చుకున్న తర్వాత ట్రేడ్ చేస్తాం, చార్ట్స్ని రీడ్ చేస్తాం, డెసిషన్ తీసుకుంటాం. ఓకే, అలాగే స్టాక్స్ ఒకటే కాకుండా
మార్కెట్లో స్టాక్స్ ఒకటే ఉన్నాయా అంటే నో, దెర్ ఆర్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. డెరివేటివ్ మార్కెట్ అంటాం, ఎఫ్ అండ్ ఓ మార్కెట్ అంటాం. ఎఫ్ అండ్ ఓ మార్కెట్ అది దాని గురించి కూడా మన కోర్సులో నేర్చుకుంటాం. స్టాక్స్, స్టాక్ ఫ్యూచర్స్, స్టాక్ ఆప్షన్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్. ఇండెక్స్ ఫ్యూచర్స్ అంటే నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, వీటికి సంబంధించిన ఆప్షన్స్, నిఫ్టీ ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్. ఇవి కూడా వీటిలో ఎలా ట్రేడ్ చేయాలి, ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఇవి కూడా మన కోర్సులో మనం నేర్చుకుంటాము. ఓకే. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎనాలిసిసే. మళ్ళీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఇందులో ఒక టైప్ ఆఫ్ ట్రేడింగ్, స్టాక్స్లో ఒక టైప్ ఆఫ్ ట్రేడింగ్ కాదు. ఎనాలిసిస్ మెయిన్గా ఉంటుంది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. మన అనాలిసిస్ వస్తే మళ్ళీ వీటిల్లో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. కొన్ని చిన్న చిన్న అదర్ టెక్నాలజీ ఉంటుంది, అది నేర్చుకుంటాం మనం. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, వాటి గురించి నేర్చుకుంటాం. ఓకే. అలాగే చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది అనమాట. కొంతమంది ఏమో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ భయపడే వాళ్ళు కూడా ఉంటారు. సార్ మా ఫ్రెండ్ చెప్పాడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే రిస్క్ వద్దని చెప్పాడు. ఎస్, ఎస్, దెర్ ఆర్ రిస్కీ అనమాట యాక్చువల్గా. ఎస్. ఓకే. అలాగే స్కిల్ ఉన్న వాళ్ళు ఇందులో ఎంటర్ అయ్యి ప్రాఫిట్ పొందే వాళ్ళు కూడా ఉంటారు. అర్థమైందా? దెర్ ఆర్ టూ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి మార్కెట్లో. ఓకే. ఆప్షన్స్లో, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసి ప్రాఫిట్ ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే రిస్క్ అని చెప్పి వీటిని అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే. మన కోర్సులో మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, క్లారిటీ వస్తుంది. అగైన్ మీరు మీ ఓన్ డెసిషన్ అనమాట. మీ ఓన్ డెసిషన్ ప్రకారం చెప్పా కదా, అందరికీ అన్నీ సూట్ అవ్వవు. ఓకే. మీలో కొంతమందికి ఓన్లీ స్టాక్స్ సూట్ అవుతాయి, కొంతమందికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సూట్ అవుతాయి. అది ఎవరికి ఎలా సూట్ అవుతుంది ఎలా తెలుస్తుంది? మన కోర్సులో మీకు మనం నేర్చుకునేటప్పుడు తర్వాత పేపర్ ట్రేడింగ్ చేపిస్తాం మీ చేత. ఓకే. ఒక విధంగా నేర్పిస్తున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనమాట. మీకు ఏది సూట్ అవుతుందో మీకు క్లారిటీ వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు చాలామంది క్లారిటీ లేదు సార్, మీరు అన్నారు దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ఉన్నాయని. ఇందులో నేను దేంట్లో మీద ఫోకస్ చేయాలనేది కూడా మీకు తర్వాత ఒక్కొక్కరికి క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే. మీకుండే టైంని బట్టి, బేస్డ్ ఆన్ యువర్ పర్సనాలిటీ. అందరూ మైండ్ సెట్ ఒకేలా ఉంటుందా? ఓకే. అందరూ మైండ్ సెట్ ఒకేలా ఉండదు కదా. కొంతమంది ఎలా అనుకుంటారు, సార్ నాకు లాస్ రాపోయినా అంటే లాస్ వచ్చినా పర్వాలేదు, నేను రిస్క్ చేస్తాను, నాకు హై ప్రాఫిట్ కావాలనే వాళ్ళు ఉంటారు కొంతమంది. కొంతమంది ఎలా ఉంటారు, సార్ నాకు తక్కువ ప్రాఫిట్ వచ్చింది చాలు, నా క్యాపిటల్ నేను పెట్టిన డబ్బులు మాత్రం పోకూడదు, నాకు ప్రాఫిట్ ఏమీ ఎక్కువ అవసరం లేదు, తక్కువ వచ్చినా చాలు, బట్ నేను పెట్టే క్యాపిటల్ మాత్రం పోకూడదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒకరిది, అది తప్పేం కాదు. సో మన మన మైండ్ సెట్ని బట్టి మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఈ టైప్ ఆఫ్ మెథడ్ దేనికి సూట్ అవుతుంది? ఓకే. సేఫ్ మెథడ్ ఓకే, నేను సేఫ్ ట్రేడర్, నేను సేఫ్ వేలో ఉండాలనుకుంటున్నాను, ఏది సూట్ అవుతుంది? ఇలా మనం ఫోకస్ చేయాలి. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మీకు కోర్సులో క్లారిటీ వస్తుంది. చాలామంది ఇవేమీ క్లారిటీ లేకుండా ఏదో సోషల్ మీడియా బేస్ చేసుకొని ఓకే బ్లైండ్గా ఎంటర్ అయిపోయి ఓకే తర్వాత బాధపడుతూ ఉంటారు అనమాట. ఓకే. సో మీకు అలా కాకుండా మీరు ఎప్పుడైతే ఒక ఒక మీరు ఒక కోర్స్ తీసుకొని కంప్లీట్ చేశారో మీకు ఆ క్లారిటీ వస్తుంది. సో మీరు మీకు మీకు సూట్ అయిన దాని మీద మీరు ఫోకస్ చేయొచ్చు అనమాట. మీకు ఏదైతే సూట్ అవుతుందో దాని మీద మీరు ఫోకస్ చేసి మీ జర్నీని కంటిన్యూ చేస్తారు. ఓకే. మన కోర్స్ ఆ క్లారిటీ ఇస్తుంది. ఓకే. మన కోర్స్ ఎంతసేపు ఉంటుందంటే 1 మంత్ ఉంటుంది. 1 మంత్. అలాగే 1 ఇయర్ పాటు దేర్ ఇస్ ఎ సపోర్ట్ అంటే చూడండి, సపోర్ట్, రియల్ సపోర్ట్ అనమాట. ఓకే. యాక్చువల్గా మన ఇన్స్టిట్యూట్ ఫ్రాడ్ చేసిందని చాలామంది కూడా సపోర్ట్ అంటున్నారంట. ఓకే. అంతకుముందు ఎవరు కూడా 1 ఇయర్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు అంటున్నారు. కానీ అది రియల్ సపోర్ట్ అంటే రియల్ సపోర్ట్ కాదు. ఓకే. రియల్ సపోర్ట్ కాదు మీన్స్ అంటే మన ఇన్స్టిట్యూట్ ఏమి ఇస్తుంది మీకు అంటే 1 మంత్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా అప్ టు 1 ఇయర్ పాటు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీరు డైరెక్ట్గా ట్రైనర్ని అప్రోచ్ అవ్వచ్చు, అంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా నా ఫోన్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను అడిగి క్లియర్ చేసుకుంటారన్నమాట. ఓకే. డైరెక్ట్గా. ఓకే. అప్ టు 1 ఇయర్ పాటు. ఓకే. జనరల్గా మీకు ఎక్కడ కూడా ఒక ట్రైనర్ ఫోన్ నెంబర్ ఇచ్చి డౌట్స్ క్లియర్ చేసిన మెథడ్ నాకు తెలిసైతే ఉండదు. ఓకే. ఇన్ కేస్ అలా ఎవరైనా నిజంగా ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇట్స్ గుడ్ అనమాట. గుడ్, అది స్టూడెంట్స్ గుడ్ యాక్చువల్గా. కానీ జనరల్గా ఎక్కడ కూడా కోర్స్ ఉంటుంది, కోర్స్ అయిపోయిన తర్వాత మీకు మెయిల్ చేయమంటారు, లేదా అక్కడ డైరెక్ట్గా వచ్చి ఏమన్నా అక్కడ వేరే వాళ్ళు ఉంటారు, అసిస్టెంట్ టీం ఉంటుంది, ఆ టీంని అడిగి క్లియర్ చేసుకోవచ్చు అంటారు తప్ప ఒక ట్రైనర్ ఫోన్ నెంబర్ ఇచ్చి డౌట్స్ క్లియర్ చేసే మెథడ్ అయితే ఉండదు. మన కోర్సులో మీకు అది అవైలబుల్ అవుతుంది. ఓకే. అది మనం ఈవెన్ దో అది ప్రాబ్లం అంటే ఎందుకు ప్రొవైడ్ చేయరు అది జనరల్గా అంటే ఇట్స్ ఎ రిస్కీ అనమాట. రిస్కీ మీన్స్ అంటే మాకు ట్రైనర్గా నాకు ఇబ్బంది అవుతుంది.
అయినా కూడా ఓకే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళకి మనం 100% ఓకే జెన్యున్ వేలో సపోర్ట్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఓకే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే ఎస్ ఇర్ఫాన్ గారు చెప్పండి. యూ కెన్ అన్మ్యూట్. ఎస్ ఇర్ఫాన్ గారు అన్మ్యూట్. సార్ నిజంగా థ్యాంక్ యూ సార్. ఇది ఎవరు అది సపోర్ట్ అయితే ఎవరు లేదు, ఫస్ట్ టైం మీరే చెప్తున్నారు. ఎస్ థ్యాంక్ యూ సో ఇర్ఫాన్ మచ్. గారు యా అదే నేను ఇంకా అందుకోసం మేము మీ దగ్గరే జాయిన్ అవుతున్నాం. అవునా, థ్యాంక్ యూ ఇర్ఫాన్ గారు. ఆ, యా ఓకే లెట్ మీ కంప్లీట్ ఇర్ఫాన్ గారు. నేను మిగిలిన టాపిక్ కూడా కంప్లీట్ చేస్తాను. చూడండి, సో పర్సన్ ఏ ఎగ్జాంపుల్ అసలు మన కోర్స్ ఏంటి సార్, డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే మీరు అనొచ్చు సార్ 1 monthలో వచ్చేస్తుంది అంటే, మాకు ఫ్రీక్వెంట్గా అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే అదేంటి సార్ 1 monthలో ఎలా వస్తుంది సార్ అని అడుగుతుంటారు అనమాట. సార్ 1 monthలో ఎలా వస్తుంది, ఇవన్నీ ఎలా నేర్చేసుకుంటాం 1 monthలో, మీరు 1 monthలో మన కోర్స్ అయిపోతుంది అంటున్నారు అని ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఓకే ఎందుకు అడుగుతుంటారు అంటే జనరల్గా మా ఫ్రెండ్ 1 year బట్టి ఉన్నాడు సార్, మా ఫ్రెండే సరిగ్గా చేయట్లేదు. 1 year బట్టి స్టాక్ మార్కెట్లో ఉన్నాడు సార్ మా ఫ్రెండ్, లేదా మా ఫ్రెండ్ 6 months బట్టి ఉన్నాడు సార్, లేదా నేను కూడా 6 months బట్టి ఉన్నా, నాకేం అర్థం కావట్లేదు సార్, మీరేమో 1 monthలో అర్థమైపోతుంది అని చెప్తాను. నేను ఆల్రెడీ 6 months నుంచి ఇప్పుడు దాకా ఒక hundreds of వీడియోస్ చూసుంటాను యూట్యూబ్లో, ఇలా చెప్తూ ఉంటారు యాక్చువల్గా. ఓకే పర్సన్ ఏ పర్సన్ బి ఇద్దరు ఉన్నారనుకున్నాం. అప్పుడు ఇంకా నేను మీకు ఆ డిఫరెన్స్ క్లియర్ చేస్తా. ఓకే జాగ్రత్తగా వినండి, మీకు అక్కడ డౌట్ క్లారిఫై అయిపోతుంది. ఓకే అలాంటి డౌట్ అడిగిన వాళ్ళకి ఇప్పుడు ఫర్ 1 person ఏ అంటే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు అనుకుందాం. మన ఇన్స్టిట్యూట్ ఇస్మా ఇండియన్ స్టాక్ మార్కెట్ అకాడమీ ఓకే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు అనుకుందాం. 1 month కోర్స్ కంప్లీట్ చేశాడు అనుకుందాం. ఓకే పర్సన్ బి అంటే చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఏంటి ఎలా ఉన్నారు అంటే సోషల్ మీడియా డిపెండ్ చేసుకొని ఓకే సోషల్ మీడియా లేదా యూట్యూబ్ డిపెండ్ చేసుకొని మనకి చాలా ఫ్రీ నాలెడ్జ్ అవైలబుల్ అవుతుంది. యాక్చువల్గా ఇట్స్ గుడ్, యాక్చువల్గా తప్పేం కాదు, ఇట్స్ గుడ్. కోవిడ్ తర్వాత మన ఇండియాలో ఏం జరిగిందంటే ఫ్రీ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఓకే చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అవుతుంది యాక్చువల్గా. ఇట్స్ గుడ్ యాక్చువల్గా. ఓకే మనకి ఎటువంటి ఏ ఫీల్డ్లో కావాలన్నా గుడ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అవుతుంది. నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్ అండ్ అదర్ ఫీల్డ్స్లో కూడా గుడ్ ఇన్ఫర్మేషన్ మనకు అవైలబుల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దెర్ ఈజ్ నో ప్రాపర్ వే. ఓకే పర్సన్ బి లాంటి వాళ్ళు ఇలాగా అంటే సోషల్ మీడియా బేస్ చేసుకుని అది యూట్యూబ్ బేస్ చేసుకుని అలాగా 1 year పాటు 2 years పాటు ఉంటారు. కానీ వీళ్ళకి ఏంటంటే ఒక క్లియర్ క్లారిటీ ఉండదు. ఓకే వీళ్ళు నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసి ఉండొచ్చు. ఓకే ఎందుకు క్లారిటీ ఉండదు అంటే దెర్ ఇస్ నో ఆర్డర్ అనమాట. ఒక ఆర్డర్ ప్రకారం వీళ్ళు నేర్చుకొని ఉండరు. ముందుది వెనకది ముందు నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు చూడండి మన స్కూల్ స్టడీస్ ఎలా ఉన్నాయి. మన స్కూల్ స్టడీస్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ ఆర్ బీటెక్ అలా ఉంది. అలా కాకుండా డైరెక్ట్గా మనం చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇంటర్మీడియట్లోనే జాయిన్ చేస్తే ఏమవుతుంది, నేర్చుకుంటాడా? నేర్చుకోడు కదా. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తాం, తర్వాత ఫస్ట్ క్లాస్, తర్వాత మళ్ళీ 10th తర్వాత మళ్ళీ 5th క్లాస్ తర్వాత మళ్ళీ బీటెక్లో జాయిన్ చేస్తాం, బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ 8th క్లాస్లో జాయిన్ చేస్తాం. ఇలా ఆర్డర్ లేకుండా మనం స్టూడెంట్కి నేర్పించామనుకోండి ఎన్ని ఇయర్స్ పడుతుంది, చాలా ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఆర్డర్ లేదు కదా, తనకు అర్థం అవ్వదు. సో ఇక్కడ పర్సన్ బి లాంటి వాళ్ళు చేస్తున్న మిస్టేక్ కూడా అదే, వాళ్ళు ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకోరు అనమాట. అది ఒకటి ఫస్ట్ ప్రాబ్లం. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాట్లాడదాం నెక్స్ట్. ఓకే వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయి కదా, ఆ డౌట్స్ అలాగే ఉండిపోతాయి. డౌట్స్ అంటే వాళ్ళంతా 1 year 2 years పాటు ఉన్నా వాళ్ళ మైండ్లో చాలా డౌట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే క్లియర్ ఆన్సర్ రాదనమాట వీళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ మిస్ అవుతుంది, డౌట్స్ ఉండిపోతాయి. సో క్లారిటీ మిస్ అవుతుంది. ఓకే ఆ డౌట్స్ క్లియర్ చేసే వాళ్ళు ఉండరు. మహా అయితే వాళ్ళ ఫ్రెండ్ని అంటే తెలియని నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతాడు. అతను రాంగ్ నాలెడ్జ్ ఇచ్చుంటే మాత్రం అదే రైట్ అనుకుని ఫాలో అయిపోయి తప్పులు చేస్తుంటాడు అనమాట పర్సన్ బి లాంటి వాళ్ళు. పర్సన్ ఏ ఓకే అంటే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకున్నాడు, తన కంప్లీట్ బిగినర్, అసలు ఏమీ క్లారిటీ లేదు, ఏమీ తెలియదు. ఒక 1 month మన కోర్స్ కంప్లీట్ చేశాడు. ఆ 1 month ప్రాసెస్ తను ఎలా కంప్లీట్ చేస్తాడు, దెర్ ఈజ్ ఏ డైలీ క్లాసెస్ అనమాట. ప్రతిరోజు క్లాసెస్ జరుగుతాయి. క్లాసెస్లో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటాం. ఎలా నేర్చుకుంటామో ఒక ఆర్డర్ ప్రకారం స్టెప్ బై స్టెప్. అంటే మన స్కూల్ స్టడీస్ ఎలాగైతే ఉన్నాయో ఫస్ట్ బేసిక్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అలాగే స్టెప్ బై స్టెప్ ఆర్డర్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఓకే ఎప్పటి డౌట్స్ అప్పుడే క్లియర్ అయిపోతూ ఉంటాయి. ప్రతిరోజు క్లాస్ ఏదో నేను క్లాస్ చెప్తుంటాం మీరు వినడం కాదు, నేను చెప్తున్న ఏ టాపిక్లో మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా మిమ్మల్ని అడగమని చెప్తాను, నేను క్లియర్ చేస్తాను వెంటనే.
అంటే మీకు డౌట్స్ ఉండవు. ఓకే, డౌట్స్ అనేవి వెంటనే క్లారిఫై అయిపోతూ ఉంటాయి. డౌట్స్ క్లారిఫికేషన్ వెంటనే జరుగుతుంది, ఎందుకంటే ఇట్స్ ఏ ఇంటరాక్టివ్ కోర్స్. మీరు ఆఫ్లైన్కి వచ్చినా మీరు ఆన్లైన్కి వచ్చినా రెండు కూడా, ఆన్లైన్లో కూడా మీరు డౌట్స్ అడిగి క్లియర్ చేసుకోవచ్చు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటారు బేస్డ్ ఆన్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్. మీరు రేపు పొద్దున కూడా మీకు అది అర్థమవుతుంది. ఎంత కాంప్లెక్స్ టాపిక్ అయినా ఓకే, ఎక్స్ప్లెనేషన్ వే క్లియర్గా ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ వర్క్స్ ఉంటాయి మన దగ్గర. నెక్స్ట్ ఏంటి మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఏంటి, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రతిరోజు కూడా మీకు ప్రాక్టీస్ వర్క్స్ ఉంటాయి. ప్రాక్టీస్ అంటే ప్రతిరోజు కూడా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, డైలీ మీరు ప్రాక్టీస్ చేసి ఓకే క్లారిటీ పెంచుకుంటూ ఉంటారు. ఓన్లీ ప్రాక్టీస్ మీరు ఇప్పుడు అనొచ్చు, పర్సన్ బి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి, ప్రాక్టీస్ చేస్తే క్లారిటీ వస్తుందా లేదా ఎప్పుడు వస్తుంది క్లారిటీ చెప్పండి ఎవరన్నా. లేక ప్రాపర్ గైడెన్స్, ఎస్, గుడ్ పాయింట్. సాయి కిరణ్ గారు చెప్పారు, గుడ్ పాయింట్. గైడెన్స్ బై తర్వాత మాట్లాడదాం. ఓకే, యా. పేపర్ ట్రేడింగ్ నెక్స్ట్ పేపర్ ట్రేడింగ్ ముందు అసలు మనం అనాలిసిస్ చేయాలి కాబట్టి స్టాక్ మార్కెట్ అనాలిసిస్ కదా. మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటాం, అనాలిసిస్ నేర్చుకుంటాం, చార్ట్ అనాలిసిస్. ఇప్పుడు పర్సన్ బి కూడా నేర్చుకున్నాడు, యూట్యూబ్లో చూశాడు, ఏదో అనాలిసిస్ చేస్తున్నాడు. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటంటే చెప్పనా, ఆ ప్రాక్టీస్ చేసినవి నాకు ఇక్కడ మెయిల్ చేస్తారు మీరు. ఓకే, మెయిల్ చేసినప్పుడు చాలా రాంగ్ థింగ్స్ ఉంటాయన్నమాట. మీరు చాలా తప్పులు చేస్తుంటారు. ఓకే, ఆ తప్పుల నుంచి ఓకే నేను ఇక్కడ గైడ్ చేస్తుంటాను అనమాట. ఏది రైట్ ఏది రాంగ్, ఇది మీకు ఇక్కడ తప్పు చేశారు, ఇక్కడ మీరు రైట్ చేశారు అని నేను ఇక్కడ ఎప్పుడైతే నేను గైడ్ చేస్తుంటానో అది మీకు మేజర్గా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, వీళ్ళందరూ మన స్టూడెంట్స్. ఓకే, మీ పేర్లు కనిపిస్తున్నాయి, రవి, దమ్ము, నితీష్ గారు, వాసు గారు, షేక్ ఫయాజ్ గారు, రవి గారు, ఓకే, రవీంద్ర గారు, ఓకే, డిఫరెంట్ కావ్య గారు, ఓకే, యా, ప్రవీణ్ గారు, కుదీర్ గారు, ఇలా డిఫరెంట్ నేమ్స్. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రాక్టీస్ చేసి నాకు పంపిస్తారు. పంపించినప్పుడు నేను ఏం చేస్తాను, వాళ్ళ ప్రాక్టీస్లో అన్ని రైట్ ఉంటాయా? నో. మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే చాలా తప్పులు ఉంటాయి. వీళ్ళకి ఎదురయ్యే ప్రాబ్లం అదే. పర్సన్ బీకి ఏంటంటే ఒక థింగ్ ప్రాక్టీస్ చేశాడు లేదా చూశాడు, అదే రైట్ అనుకుని అలా ఫాలో అవుతుంటాడు 6 months 7 months. అతనికి అది రాంగ్ అనే విషయం చెప్పేవాళ్ళు ఉండరు అనమాట. అది చెప్పేవాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుంది, కానీ అతను ఏ భ్రమలో ఉంటాడు, నేను అంతా రైటే చేస్తానన్న భ్రమలో ఉంటాడు. కానీ అతనికి ఎవరన్నా చెప్పేదాకా, అరే నువ్వు ఎనాలిసిసే రైట్ రాంగ్, నువ్వు అక్కడ ఏదో బేసిక్ ఎనాలిసిస్, సపోర్ట్ రెసిస్టెన్స్ బేసిక్స్, చాలామంది అదే రియల్ అనుకుని దాని బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తుంటారు ఎగ్జాంపుల్గా. కానీ ఆ బేసిక్స్లో కూడా తప్పులు ఉంటాయి అన్నమాట. సో ఆ తప్పులు ఇక్కడ మీకు తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేశారు, నాకు మెయిల్ చేశారు, సార్ నేను ఇలా ప్రాక్టీస్ చేశాను, నా ప్రాక్టీస్లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, నేను ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ రిపీట్ చేయను. అలా మీరు నాకు మెయిల్ చేసినప్పుడు నేను మీకు ఆ ప్రాక్టీస్ వర్క్ చూసి ఓకే మీకు ఇది రాంగ్, ఎస్ ఇది కరెక్ట్గా చేశారు, లేదు ఇక్కడ మీరు తప్పు చేశారు, ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి అని నేను ఎప్పుడైతే మీకు ఆ క్లారిటీ ఇస్తానో మీకు అప్పుడు ఏం జరుగుతుంది, మీకు ఇంప్రూవ్ అవుతారు అనమాట. యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ అనమాట. మీ తప్పుని ఇది బెస్ట్ వే. మనం మీకు ఆల్రెడీ వినే ఉంటారు, కోట్స్ ఉంటాయి మనకి. మనం ఎప్పుడు కూడా ఎలా బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఏంటంటే మన తప్పుల నుంచి మనం నేర్చుకోవడం. జనరల్గా మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు చాలా తప్పులు చేస్తుంటాం. ఫస్ట్ టైం సైకిల్ నేర్చుకునేటప్పుడు తప్పులు చేస్తుంటాం. మీ ఫ్రెండ్ ఎవరైనా మీకు నేర్పించి ఉండొచ్చు, లేదా మీ పేరెంట్స్ నేర్పించి ఉండొచ్చు ఆ టైంలో. అలా కాదు ఇలా చేయాలి. ఓకే, ఫస్ట్ టైం మనం కార్ డ్రైవ్ చేస్తున్నాం, తప్పులు చేస్తుంటాం. మనకి గైడ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు అది ఈజీ అవుతుంది. మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంతే కదా అనుకుంటే ఏమవుతుంది, డ్యామేజ్ అవుతుంది. తర్వాత మనం బాధపడతాం. ఇప్పుడు అందరూ పర్సన్ బి లాంటి చేసేది అదే మిస్టేక్. వాళ్ళకి అది తప్పని కూడా తెలియదు అనమాట. తప్పని తెలియకుండా కొంతమంది అయితే 1 month ఒక వీడియోస్ చేసి స్టార్ట్ చేస్తారు, లాస్ అవుతారు. ఓకే, తర్వాత కొంతమంది మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చాలా తక్కువ మంది చూపిస్తారు. లెర్నింగ్ ఒక ఇంపార్టెన్స్ని చాలా తక్కువ మంది రికగ్నైజ్ చేస్తారు. లెర్నింగ్ ఒక ఇంపార్టెన్స్ అండ్ ఆఫ్ నాలెడ్జ్ చాలా చాలా డేంజరస్. మీరు కొట్టండి, గూగుల్లో కొట్టండి ఆఫ్ నాలెడ్జ్ కోర్స్ అని కొట్టండి, మీకు వస్తాయి. ఆఫ్ నాలెడ్జ్ కోర్స్ అని కొట్టండి, అంటే ఆఫ్ నాలెడ్జ్ గుడ్డా బ్యాడా అని మీకు గూగుల్ చెప్పింది.
ఆఫ్ నాలెడ్జ్ డేంజరస్. ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్లో కాదు, ఏ ఫీల్డ్లో అయినా సరే సగం సగం నాలెడ్జ్తో మనం సక్సెస్ అవ్వలేము. వి నీడ్ కంప్లీట్ నాలెడ్జ్. ఓకే, మనం చేస్తుంది రైట్ ఆర్ రాంగ్గా మనకి ఒక గైడెన్స్ ఉండాలి. మెంటర్షిప్, దాన్నే మెంటర్షిప్ అంటాం యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు మన ఇండియాలో అంత పాపులర్ కాదు, కానీ యూఎస్లో చాలా పాపులర్ అనమాట. వాళ్ళ ప్రతి ఫీల్డ్లో ఒక మెంటర్ని ఎంచుకుంటారు అనమాట. కెరీర్ పరంగా ఒక మెంటర్ని ఎంచుకుంటారు, తర్వాత బిజినెస్ చేసేటప్పుడు ఒక మెంటర్ ఉంటారు. మేబీ మనకు కూడా ఇండియాలో వస్తుంది, కాదు అంత లెవెల్లో రాలేదు, బట్ వస్తుంది మెల్లగా. ఇప్పుడు కూడా మనకి చాలామంది స్టార్టప్స్కి మెంటర్స్ ఉంటారు అనమాట. వాళ్ళు స్టార్టప్ ఆ మెంటర్స్ గైడ్ చేస్తుంటారు, వాళ్ళు చేసే మిస్టేక్స్ని చెప్తుంటారు. ఓకే, సో మెంటర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే గైడెన్స్ ఇక్కడ. సో యాజ్ అ మెంటర్గా, యాజ్ అ ట్రైనర్గా నేను మీ మిస్టేక్స్ని మీకు చెప్పడం వల్ల మీరు ఇంప్రూవ్ అవుతుంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇలా మీరు నాలెడ్జ్ గెయిన్ చేస్తుంటారు. ప్రతిరోజు క్లాస్ కంటే ప్రతిరోజు ఒకటే టాపిక్ కాదు, ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తుంటాం. ఒకరోజు బేసిక్స్ నేర్చుకుంటాం, సపోర్ట్, రెసిస్టెన్స్, బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్. ఓకే, ఫాల్స్ బ్రేక్అవుట్, ఫాల్స్ బ్రేక్ డౌన్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్. ఓకే, డిఫరెంట్ టెర్మినాలజీస్, మార్కెట్స్ ఏంటి, స్టాక్స్ ఏంటి, స్టాక్ ఫ్యూచర్స్ ఏంటి, వాటికి ఆప్షన్స్కి స్టాక్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇండెక్స్ ఆప్షన్స్కి ఇండెక్స్ ఫ్యూచర్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇలాగ మెల్లగా నేర్చుకుంటూ ఉంటాం ఒక 1 by 1. నెక్స్ట్ చార్ట్స్లో క్యాండిల్స్టిక్స్ ఏంటి, చార్ట్స్ ఏంటి, ఓకే, వీటిని లెవెల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, ఏ టైంలో ఎంటర్ అవ్వాలి, ఏ టైంలో ఎంటర్ అవ్వకూడదు, రూల్స్ ఏంటి, మనీ మేనేజ్మెంట్ రూల్స్ ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్ ఏంటి, ఏమేమి ఫాలో అవ్వాలి, మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉండాలి, ఇందులో ఎంటర్ అవ్వాలంటే మన దగ్గర క్యాపిటల్ ఎంతలో ఉండాలి, ఆప్షన్స్లో ఎంటర్ అవ్వాలంటే మన దగ్గర క్యాపిటల్ ఎంతలో ఉండాలి, ఇవన్నీ కూడా అన్ని పర్ఫెక్ట్గా రూల్స్ 1 by 1 నేర్చుకుంటూ వెళ్తుంటాం. నేర్చుకుంటూ వెళ్ళినాక మిడిల్ ఆఫ్ ది కోర్స్కి వెళ్ళిన తర్వాత, అంటే ఒక 15 days 20 daysకి వచ్చేసరికి మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు యూ కెన్ స్టార్ట్ పేపర్ ట్రేడింగ్. పేపర్ ట్రేడింగ్ అంటే ఎస్, సమ్ నాలెడ్జ్ వచ్చింది మనకి, ఇంకా కంప్లీట్ నాలెడ్జ్ వచ్చి ఉండదు, బట్ ఒక ఆల్మోస్ట్ 70-80% నాలెడ్జ్ వచ్చినప్పుడు యూ కెన్ స్టార్ట్ పేపర్ ట్రేడింగ్ అనమాట. పేపర్ ట్రేడింగ్ అంటే ఏంటి? పేపర్ ట్రేడింగ్ అంటే రియల్ మనీ కాకుండా డమ్మీ అమౌంట్తో చేసే ట్రేడింగ్ అన్నట్టు. డమ్మీ అమౌంట్, దీనికి కొన్ని యాప్స్ ఉంటాయి, మనం కొన్ని యాప్స్ చెప్తాం మీకు, ఆ యాప్స్ యూజ్ చేస్తారు. లేదు అనుకుంటే ఒక బుక్ మెయింటైన్ చేస్తారు, బుక్లో కూడా యూ కెన్ నోట్ డౌన్ యువర్ పేపర్ ట్రేడ్స్ అన్నట్టు. ఓకే, ఆ బుక్లో నోట్ చేసుకుంటారు. ఓకే, పేపర్ ట్రేడ్ వీళ్ళు కూడా చేయొచ్చు. ఓకే అనొచ్చు, పర్సన్ బి లాంటి వారు కూడా పేపర్ ట్రేడ్ చేస్తారు. మళ్ళీ పేపర్ ట్రేడ్ చేస్తే ఇంపార్టెంటా, ఏది ఇంపార్టెంట్ మనకి చెప్పండి? పేపర్ ట్రేడ్స్ వల్ల ఉపయోగం ఉంటుందా, లేకపోతే దేనివల్ల ఉపయోగం ఉంటుంది? దేనివల్ల ఉపయోగం ఉంటుంది? పేపర్ ట్రేడ్ చేసుకుంటే ఇది ప్రాక్టీస్ అవుతుంది కదా. ప్రాక్టీస్ అవుతుంది, కానీ దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఉండదు. మనకు దేనివల్ల ఉంటుంది ఏం ఉపయోగం? ఉండదు. అవును, పేపర్ ట్రేడ్స్ వల్ల ఉపయోగం ఉండదు. దేనివల్ల ఉంటుంది చెప్పాలి? నెక్స్ట్ ఒక పని వల్ల ఉంటుంది, నెక్స్ట్ చేసే పని వల్ల ఉంటుంది. ఆ నెక్స్ట్ పని ఏంటిది? దాన్ని అప్లై చేస్తారండి డైరెక్ట్గా. నో నో నో, మళ్ళీ రాంగ్. పేపర్ ట్రేడ్స్ Invest పర్సన్ బి చేయాలి. కూడా చేయొచ్చు కదా. మరి పర్సన్ బి కూడా 1 year బట్టి పేపర్ ట్రేడ్ చేస్తూనే ఉన్నాడు, అయినా అతను ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు మరి పర్సన్ బి? చెప్పేవాళ్ళు లేక విత్ ప్రాపర్ గైడెన్స్ అండ్ మెంటర్స్. అది ఏంటి ప్రాపర్ గైడెన్స్ ఏంటిది? అదే ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పట్లేదు, ఎగ్జాక్ట్ పాయింట్. మూమెంటం ఎట్టుంది, లైక్ నో 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 నో, పేపర్ ట్రేడ్స్ చేస్తే ఇంపార్టెంట్ కాదు. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఏంటిది, ఏం తెలియాలి మనకి? డౌట్స్ క్లారిఫై యాక్చువల్లీ. చూడండి, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎవరు చెప్పారు 1+? మీ పేరు కనిపించట్లేదు. గుడ్ పాయింట్, జేమ్స్ గారు, గుడ్ పాయింట్. యా, చూడండి, పేపర్ ట్రేడ్ చేయడం వల్ల ఎటువంటి యూజ్ లేదు. ఇప్పుడు మీరు కూడా ఓన్గా ఇప్పుడు యూట్యూబ్లో 2-3 వీడియోలు చూసి పేపర్ ట్రేడ్ స్టార్ట్ చేసేయచ్చు, ఎవరన్నా స్టార్ట్ చేయొచ్చు, దానివల్ల యూజ్ లేదు. మీ పేపర్ ట్రేడ్ అంటే జస్ట్ ఏదో బై చేయడం, సెల్ చేయడం కాదు. పేపర్ ట్రేడ్ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ అనాలిసిస్, క్లియర్ అనాలిసిస్. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా ట్రేడ్ చేస్తాడు? ఏదో బ్లైండ్గా బై చేయడం, బ్లైండ్గా సెల్ చేయడం, ఇక్కడ మార్కెట్ అప్ అవుతుంది అనుకున్నాను, ఇక్కడ డౌన్ అవుతుంది అనుకున్నాను, కాదు, అలా ఉండదు. పేపర్ ట్రేడ్లో క్లియర్ అనాలిసిస్ ఉంటుంది. ఓకే, ట్రెండ్, వాట్ ఈస్ ద ట్రెండ్, వాట్ ఈస్ ద ప్యాటర్న్, వాట్ ఈస్ ద కండిషన్స్, వాట్ ఈస్ ద కన్ఫర్మేషన్ మెథడ్స్, ఓకే, మనీ మేనేజ్మెంట్ రూల్స్, రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్, ఇవన్నీ క్లియర్గా ఉంటాయి అక్కడ. అవన్నీ క్లియర్గా ఉండి అవన్నీ క్లియర్గా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత మీరు ఆ ట్రేడ్, అందులో కూడా మిస్టేక్స్ ఉంటాయి, మళ్ళీ ఆ పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత నాకు పంపిస్తారు. సేమ్ నేను మళ్ళీ మీరు చేసిన మిస్టేక్స్ నేను అక్కడ గైడ్ చేస్తాను. మీరు ఇక్కడ పేపర్ ట్రేడ్ చేశారు, బట్ రాంగ్ టైంలో ఇక్కడ మీ అనాలిసిస్లో తప్పు ఉంది, మీరు ఇక్కడ రాంగ్ అనాలిసిస్ చేశారు అని మీకు ఎప్పుడైతే నేను ఆ క్లారిటీ ఇస్తానో అక్కడ మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓన్లీ పేపర్ ట్రేడ్ చేయడం వల్ల దెర్ ఈజ్ నో యూజ్.
పర్సన్ బి లాంటి వాళ్ళు చాలా మంది పేపర్ రైట్ చేస్తూనే ఉంటారు, 1 ఇయర్ బట్టి కూడా చేస్తుంటారు, 6 మంత్స్ బట్టి చేస్తూనే వాళ్ళు ఉంటారు, అయినా వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు అనమాట. నేను ఎలా చెప్తున్నాను అంటే మాకు కాల్స్ వస్తుంటాయి, చాలామంది మాకు ఫోన్ చేసి, సార్ నాకు 2 ఇయర్స్ బట్టి నేను ఇప్పుడు దాకా నేను ఎక్కడా నేర్చుకోలేదు, కానీ నేను వీడియోస్ చూస్తున్నాను, నాకు బేసిక్స్ తెలుసు, నాకు అవి తెలుసు ఇవి తెలుసు అంటూ ఉంటారు. మీరు ఏం నేర్పిస్తారు సార్, నాకు అవన్నీ తెలుసు సార్ అయినా నాకు అంటారు. అవన్నీ తెలుసు అనుకునే భ్రమలో ఉంటారు అన్నమాట. మేబీ వాటి గురించి 60% క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. ఓకే, మేబీ మిగిలిన 40% క్లారిటీ లేకపోయినా ఇన్ఎఫెక్టివ్. ఈవెన్ 80% తెలిసి 20% తెలియకపోయినా వాళ్ళు యూజ్ అవ్వదు. ఓకే, అంటే ఆ మధ్యలో ఉండిపోతారు చాలామంది. గుర్తుపెట్టుకోండి, పర్సన్ బి లాంటి వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు యాక్చువల్గా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మిడిల్లో స్టక్ అయిపోయి ఉంటారు, నాకు అంతా వచ్చు కదా అన్న మైండ్లో ఉండిపోతారు అనమాట. ఓకే, అంతా వచ్చు కదా అన్న మైండ్లో ఉండిపోతారు. ఓకే, పేపర్ ట్రేడింగ్, లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మీరు, పేపర్ ట్రేడ్ చేసి మన స్టూడెంట్స్ నాకు పంపిస్తూ ఉంటారు. పంపించినప్పుడు నేను వాళ్ళని గైడ్ చేస్తుంటాను అనమాట. ఓకే, ఇక్కడ రైట్ చేశారు, ఇక్కడ రాంగ్ చేశారు, ఎస్ మీరు ఇక్కడ రైట్ చేశారు, ఇక్కడ రాంగ్ చేశారు, నేను ఎప్పుడైతే మీకు వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తానో అవి అవి వాల్యుబుల్ లెర్నింగ్స్ అనమాట. ఇది మీరు డబ్బులు ఎందుకు పే చేస్తున్నారా అంటే ఏదో నేను మీకు సబ్జెక్ట్ చెప్తున్నానని చెప్పి కాదు. సబ్జెక్ట్ మీకు నేర్చుకోవాలంటే ప్రజెంట్ ఎక్కడన్నా ఫ్రీగా నేర్చుకోవచ్చు. నేను కోర్సులో ఈ పాయింట్ చెప్తుంటాను, మీరు నాకు ఫీజు పే చేసేది నాట్ ఫర్ సబ్జెక్ట్ కావాలంటే ఫ్రీగానే అవైలబుల్ అవుతుంది, కానీ మీకు ఇచ్చే ఆ గైడెన్స్ చాలా వాల్యుబుల్ అనమాట. ఆ గైడెన్స్ మీకు ఎక్కడ దొరకదు, ఫ్రీగా ఎక్కడ దొరకదు. సబ్జెక్ట్ దొరుకుతుంది, ఒక క్యాండిల్ అంటే ఏంటో మీరు గూగుల్లోకి వెళ్ళి నేర్చుకోవచ్చు, ఒక ప్యాటర్న్ అంటే ఏంటో మీరు గూగుల్లోకి వెళ్ళి నేర్చుకోవచ్చు. కానీ ఇది రైట్ ఆర్ రాంగా, ఓకే, ఆ గైడెన్స్ రియల్ గైడెన్స్ అనమాట. ఆ రియల్ గైడెన్స్ చాలా చాలా వాల్యుబుల్. మీరు ఫీజు పే చేస్తుంది కూడా దానికోసమే. ఓకే, సో ఇక్కడ మీకు మేజర్ లెర్నింగ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు ఆ నెంబర్ ఆఫ్ పేపర్ రైట్ చేసి మీకు క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు రియల్ రైట్ స్టార్ట్ చేస్తారు. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అనమాట. ఇంత పర్ఫెక్ట్ వేలో మీకు నేర్చుకోవడం వల్ల ఓకే 1 ఇయర్లో 2 ఇయర్స్లో రాని క్లారిటీ పర్సన్ బికి రాని క్లారిటీ పర్సన్ ఏకి వస్తుంది అనమాట. ఓకే, 1 ఇయర్లో రాని క్లారిటీ ఇక్కడ పర్సన్ ఏకి 1 మంత్లో క్లారిటీ వస్తుంది. లేదు సార్ నేను కొంచెం స్లోగా ఉన్నాను సార్, నేను బాగా స్లో ఉంటాను, నేను స్లో క్యాండిడేట్ని, నాకు అన్నీ అంత ఫాస్ట్గా అర్థం కావు అనుకుంటున్నాం వాళ్ళు. ఓకే, 1 మంత్ కోర్స్ అయిపోయిన తర్వాత దెర్ ఈజ్ ఎ సపోర్ట్, 1 ఇయర్ సపోర్ట్ ఉంది. మనం మీకు అడిషనల్గా మీకు దెర్ ఈజ్ ఎ 1 ఇయర్ రియల్ సపోర్ట్. ఓకే, రియల్ సపోర్ట్ ఫ్రమ్ ది ట్రైనర్. ఓకే, 1 ఇయర్ డౌట్ క్లారిఫికేషన్, మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఓకే మీరు అప్రోచ్ అవ్వి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే, ఇంతకంటే ఏం కావాలి. 1 మంత్లో కోర్స్ ఏమి ఎండ్ అవ్వట్లా మీకు. మళ్ళీ 1 మంత్ తర్వాత 1 ఇయర్ పాటు డౌట్స్ క్లారిఫికేషన్. యాక్చువల్గా ఇట్స్ ఎ లిమిటెడ్ టైం ఆఫర్, అంటే మళ్ళీ ఇది ఇట్స్ ఎ రియల్ సపోర్ట్ యాక్చువల్గా విత్ ట్రైనర్. మళ్ళీ 1 ఇయర్ సపోర్ట్ అంటే మెయిల్ సపోర్ట్ కావాలంటే ఇచ్చేస్తారు చాలామంది. మీకు డిఫైన్ చేయమంటే కూడా చెప్పరు ఎవరు కూడా. 1 ఇయర్ సపోర్ట్ ఏంటి అంటే కూడా చెప్పరు. ఓకే, ఒక ట్రైనర్ ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ప్రొవైడ్ చేస్తున్న సపోర్ట్ ఇది మీకు లిమిటెడ్ టైం ఆఫర్. లిమిటెడ్ టైం ఆఫర్ అంటే మేబీ ప్రజెంట్ బ్యాచ్లో ఉండొచ్చు, నెక్స్ట్ మీరు ఎప్పుడో జాయిన్ అవుతాను, 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత జాయిన్ అవుతానంటే, అదే టూ బ్యాచెస్ తర్వాత లేదా 2 మంత్స్ తర్వాత జాయిన్ అవుతారంటే అది ఉండకపోవచ్చు. సో ఇట్స్ ఎ లిమిటెడ్ టైం ఆఫర్. సో 1 ఇయర్ సపోర్ట్ కూడా ఉంది. ఒకవేళ మీరు స్లోగా ఉన్నారు 1 మంత్ తర్వాత కూడా మీరు యూ కెన్ డూ ప్రాక్టీస్, తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు యూ కెన్ రియల్ ట్రేడ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, శివాజీ గారు చెప్పండి. బుక్స్ ఏమైనా ఉంటాయా సార్? బుక్స్ చాలా బుక్స్ ఉంటాయి, మీకు గూగుల్లో ఎతికితే చాలా బుక్స్ ఉంటాయి. బట్ బుక్స్ థియరీ నాలెడ్జ్ బేస్ చేసుకొని ప్రాక్టికల్ వేరు, థియరీ వేరు. ఇప్పుడు మనం బుక్ చూసి మనం డాక్టర్ అయిపోగలమా? మెడికల్ బుక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రియాలిటీ మాట్లాడుతున్నాను. ఓకే, బుక్ చదివేసి మనం డాక్టర్ అయిపోవచ్చు చెప్పండి శివాజీ గారు? అవ్వచ్చా? మనం బుక్ చదివి డాక్టర్ అవ్వచ్చా? అవ్వలేదు. అదే నేను క్లారిటీ ఇస్తున్నాను, అంటే నేను ఆ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అంతే, క్రాస్ క్వశ్చన్ అడిగి. సో బుక్స్ వల్ల దెర్ ఈస్ నో యూజ్ అంటున్నా. థియరీ నాలెడ్జ్ వల్ల యూజ్ ఉండదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు, బుక్స్ నాలెడ్జ్ వేరు. ఓకే, మన కోర్స్ అంతా ప్రాక్టికల్గా మీరు నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ కొడితే మీకు నేర్చుకోవచ్చు మీరు కూడా. క్యాండిల్ స్టిక్స్ నేర్చుకోవడం వల్ల చాలామంది వచ్చు అనుకుంటారు, కానీ దాన్ని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలో చాలామంది తెలియదు. 100 మంది ఇప్పుడు ఈ పర్సన్ బి లాంటి వాళ్ళు మనకు ఫోన్ చేస్తుంటారు, సార్ మీరు ఏం నేర్పిస్తారు సార్ అని అడుగుతారు.
మేము చెప్తాం మీరు ఇలా ఇది నేర్చుకుంటారు చార్ట్స్ నేర్చుకుంటారు అనలైసిస్ నేర్చుకుంటారు క్యాలిస్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకుంటారు చార్ట్ ప్యాటర్న్స్ నేర్చుకుంటారు ఇలా చెప్తేనేమో ఇవన్నీ వచ్చుతారనేస్తారనమాట. కానీ నిజంగా వాళ్ళకి వచ్చా అంటే రాదు. ఒక 2-3 క్రాస్ క్వశ్చన్స్ అడగానే వాళ్ళు చెప్పలేరు అనమాట. నేను చెప్తాను మీరు వచ్చు అనే భ్రమలో ఉన్నారండి, మీకు రాలేదు, ఓకే, ఇట్స్ నాట్ కంప్లీట్ నాలెడ్జ్, ఇట్స్ యువర్ చాయిస్ అని చెప్పేస్తాం. కొంతమంది అది రియలైజ్ అయ్యి జాయిన్ అవుతారు, కొంతమంది చెప్పే కదా అదే భ్రమలో ఉండిపోతారు. వాళ్ళు ఎక్కడ జాయిన్ అవ్వరు, వాళ్ళు జస్ట్ ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారు, జాయిన్ అవ్వరు అనమాట. అండ్ ఎనీ ఇన్స్టిట్యూట్ని ఓకే. కొంతమంది ఆ లెర్నింగ్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకున్న వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పింది మీకు నిజంగా అర్థమై ఉంటే మీరు 1% కూడా ఆలోచించరు, జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తారు. అంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటే మీరు అస్సలు ఆలోచించరు అనమాట. 1 ఇయర్ సపోర్ట్, 1 ఇయర్ సపోర్ట్ మనం ఒక ఫీజు కలెక్ట్ చేసుకొని 1 ఇయర్ పాటు మనకి డౌట్స్ క్లియర్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఎంత వాల్యుబుల్. ఓకే, మిమ్మల్ని మీరు అది చేయగలరా? మీరు ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అనుకుందాం, మీరు ఒక నార్మల్ ఫీజు కలెక్ట్ చేసుకొని 1 ఇయర్ పాటు ఎవరికైనా సపోర్ట్ ఇస్తారా? మీరే ఇవ్వరు. మీరే ఇవ్వనంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా ఐటీ జాబ్ చేస్తున్నారు, మీరే అలా ఇస్తారంటే మీరే ఇవ్వనంటారు. ఓకే, సో అది మనకి కష్టమైనా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. రియల్గా జెన్యున్ వేలో ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అందుకే ఇది లిమిటెడ్ టైం ఆఫర్. మేము ఎప్పటి నుంచో తీసేద్దాం అనుకుంటున్నాం ఇది. ఓకే, మేబీ 3 months అంటే 1 ఇయర్ సపోర్ట్ అనడం వేరు, రియల్గా ఇవ్వడం వేరు, గుర్తుపెట్టుకోండి. మెయిల్ సపోర్ట్ అంటారు చాలా చోట్ల, మెయిల్ ఉంటుంది, లేదంటే ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చి అక్కడ వేరే అసిస్టెంట్స్ వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారు. అలా కాదు. ఓకే, రియల్గా ట్రైనర్ని అడిగే డౌట్ క్లారిఫై చేయగలుగుతున్నామా లేదా, డౌట్ అడగగలుగుతున్నామా లేదా. ఓకే, సో దిస్ ఈజ్ ద వే అన్నమాట. మీరు కోర్స్ని కంప్లీట్గా క్లియర్గా నేర్చుకుంటారు. ఓకే, సార్ ఇది బ్యాచ్ టైమింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి మామూలుగా? బ్యాచ్ టైమింగ్స్ ఓకే, మన దగ్గర మార్నింగ్ బ్యాచ్ ఉంది, ఈవినింగ్ బ్యాచ్ ఉంది. మార్నింగ్ బ్యాచ్ ఉంది, ఈవినింగ్ బ్యాచ్ ఉంది. ఓకే, ప్రజెంట్ మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10 o'clock to 10 to 11:30 ఉంటుంది. ఓకే, ఒకవేళ ఈ టైమింగ్స్ కుదరదు అన్న వాళ్ళు మీరు ఈవినింగ్ బ్యాచ్ కోసం వెయిట్ చేయండి. ఈవినింగ్ బ్యాచ్ అయితే ఈవినింగ్ 7 to 8:30 ఉంటుంది. ఓకే, లేదు సార్ ఈ 2 టైమింగ్స్ నాకు కుదరదు అన్న వాళ్ళు కంప్లీట్ ఆన్లైన్ ఉంటుంది. మన యాప్లో మీకు కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. బట్ మీకు ప్రజెంట్ లిమిటెడ్ టైం ఆఫర్ ఏంటంటే ఒక 5 మెంబర్స్కి మనం సపోర్ట్ అయితే ఇస్తాము. ఓకే, ఒకవేళ మీకు టైమింగ్ సూట్ అవ్వలేదు అనుకుంటే ఆ 5 మెంబర్స్కి 1 ఇయర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఆ వీడియో కోర్స్ చేసినా ఓకే అనమాట. సో టైమింగ్స్ కుదిరాయి అనుకుంటే మీరు బ్యాచ్ జాయిన్ అవ్వండి, మార్నింగ్ బ్యాచ్ ఆర్ ఈవినింగ్ బ్యాచ్. టైమింగ్స్ కుదరలేదు అనుకుంటే యూ కెన్ టేక్ వీడియో కోర్స్ తీసుకోండి. వీడియో కోర్స్కి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఓకే, కోర్స్ ఫీజు వచ్చేసి 15,000 కోర్స్ ఫీజు. మీరు ఇనీషియల్గా 2,000 పే చేయొచ్చు. 2,000 పే చేసి మీరు జాయిన్ అయ్యి ఒక 1 వీక్ క్లాసెస్ ఎక్స్పీరియన్స్ చేసి మీరు నచ్చితేనే రిమైనింగ్ ఫీజు పే చేయొచ్చు. ఈ ఆఫర్ కూడా ఎన్రోల్మెంట్ ఆఫర్, ఇది కూడా మీకు ఎక్కడ ఉండదు. ఓకే, ఇక్కడ క్రాస్ చెక్ అంటే మీరు ఫుల్ ఫీజు మేము ముందే కట్టాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ 2,000 కట్టి మీరు బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత ఒక 1 వీక్ క్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటేనే మీరు రిమైనింగ్ ఫీజు పే చేసి, అంటే రిమైనింగ్ 12,000 ఫీజు పే చేసి కంటిన్యూ అవ్వచ్చు అనమాట. 10 to 11:30. ఎస్, 10 to 11:30 బ్యాచ్, మార్నింగ్ బ్యాచ్. ఒకవేళ ఆ టైమింగ్స్ కుదురుతాయి అనుకున్న వాళ్ళు యూ కెన్ జాయిన్. ఓకే, జాయిన్ అవ్వచ్చు. ఈవినింగ్ అయితే ఈవినింగ్ 7 PM to 8:30 ఉంది. ఓకే, ఒకవేళ ఆన్లైన్ వద్దు 10 o'clockకి ఇన్స్టిట్యూట్కి రావాలంటే అక్కడ అమీర్పేట రావాలా సార్? మీకు అది రెండు సేమ్ టైమింగ్స్ అయితే సేమ్. మీరు ఆన్లైన్ అయినా రావచ్చు, ఆఫ్లైన్ అయినా రావచ్చు, యువర్ చాయిస్ అన్నమాట. మీరు ఇప్పుడు సార్ నేను ఆఫ్లైన్కి వచ్చేస్తాను అంటే మీరు అదే టైంలో ఆఫ్లైన్కి వచ్చేయచ్చు. 2 క్లాసెస్ ఒకే టైంలో రన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 క్లాసెస్కి ఆఫ్లైన్కి వచ్చారు, మీకు 4th డే కుదరట్లేదు రావడానికి, యూ కెన్ అటెండ్ త్రూ ఆన్లైన్ అనమాట. సో ఆ ఫెసిలిటీ ఉంది, చాలా బాగా ఉపయోగపడుతుంది యాక్చువల్గా. ఇప్పుడు చాలా మందికి, ఇప్పుడు కొంతమంది అయితే ఇప్పుడు ఎక్కడో వేరే ఊర్లో ఉన్నారు. ఓకే, మీరు ఆన్లైన్లో క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేశారు, లాస్ట్ ఒక 1 వీక్ డైరెక్ట్గా రావాలనుకున్నారు, యూ కెన్ కమ్, దెర్ ఈస్ ఎ ఫెసిలిటీ అనమాట. సో రెండింటికి సేమ్ ఫీజు అయితే సేమే. ఓకే, ఎస్ శివాజీ గారు చెప్పండి. సండే ఉంటుందా సార్? సండే లీవా? సండే క్లాస్ ఉండదు. మండే టు సాటర్డే క్లాస్ ఉంటుంది, సండే క్లాస్ ఉండదు. సండే క్లాస్ని మీరు అంటే సండేని ఇన్ కేస్ ఎప్పుడైనా నేను క్లాస్ తీసుకోకపోయినా ఆ టైంని మీరు రివిజన్ లాగా ఉపయోగించుకుంటారు. రివిజన్ టైం లాగా ఆ ప్రీవియస్ క్లాసెస్ అన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు అన్నమాట. ఓకే సార్. యా, ఓకే, క్లియర్. సో
ఇంకా డీటెయిల్స్ కావాలి, ఓకే, మోర్ డీటెయిల్స్ కావాలి అన్న వాళ్ళు, ఓకే, మన నెంబర్కి మీరు మన ఆఫీస్ నెంబర్కి సూర్య గారు మీకు ఉంటారు, ఓకే, 7075440340 ఈ నెంబర్కి మీరు ఇంట్రెస్ట్ అని పెడితే మీకు మోర్ డీటెయిల్స్ చెప్తారు. ఓకే, ఇంకా మీరు ఏమన్నా మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి సార్, ఒకసారి నేను ట్రైనర్తో మాట్లాడాలంటే మీరు సూర్య గారు, ఈ నెంబర్ నాది కాదు, ఇది సూర్య గారు అనమాట. ఓకే, నా పేరు రాజు అంటే మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, నా పేరు రాజు. ఓకే, నా పర్సనల్ ఫోన్ నెంబర్ కోర్స్ ఎండింగ్లో ఇస్తాను, నేను కోర్స్ ఎండింగ్ అవుతుంది, ఎవరైతే కోర్సులో జాయిన్ అయ్యారో అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ సూర్య గారి నెంబర్కి మీరు ఇంట్రెస్ట్ నెంబర్ పంపిస్తే, ఇంట్రెస్టెడ్ అని పంపిస్తే సూర్య గారు మీతో మాట్లాడతారు, లేదా మీకు డీటెయిల్స్ షేర్ చేస్తారు. మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు 2000 పే చేసి. ఓకే, లేదు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే సూర్య గారితో మాట్లాడి క్లియర్ చేసుకోండి. ఓకే, ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే మేబీ నాతో మాట్లాడి కూడా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్ నవీన్ గారు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 days కంటిన్యూగా వచ్చాం సార్. 11th డే ఇన్ కేస్ అర్జెంట్ వర్క్ పడినది, సో ఆ Yes. రోజు క్లాస్ మిస్ అయింది. సో Yes. నెక్స్ట్ ఎస్ చూడండి, ఎనీ క్లాస్ మీకు మిస్ అయితే ఆ మిస్ అయిన క్లాస్ మన యాప్ ఉంటుంది, మన పర్సనల్ యాప్ ఉంటుంది, ఇండియన్ స్టాక్ మార్కెట్ అకాడమీ యాప్లో మీకు ప్రొవైడ్ చేస్తాం. మీకు ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి యాప్లో యాక్సెస్ ఇచ్చాము. యాక్సెస్ ఇచ్చిన తర్వాత మీరు ఇన్ కేస్ మీరు ఆ క్లాస్ మిస్ అయిన క్లాస్ని చూడొచ్చు. ఈవెన్ దో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లో అటెండ్ అవుతున్నారు, నెట్వర్క్ ఇష్యూ వల్ల కొంత క్లాస్ వినలేకపోయారు అనుకుందాం, ఎగ్జాంపుల్గా నెట్వర్క్ ఇష్యూ ఎస్ ఎగ్జాక్ట్లీ అప్పుడు కూడా మీరు ఆ మిస్ అయిన క్లాస్ని కూడా మళ్ళీ యాప్లో మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు, నో ప్రాబ్లం. సో అసలు మిస్ అవుతున్న కాన్సెప్టే లేదు, నో ప్రాబ్లం అసలు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. యా, ఎస్ సుకుమార్ గారు చెప్పండి. సో యూ కెన్ పే జస్ట్ ఎన్రోల్మెంట్ ఫీజ్. ఓకే, ఎన్రోల్మెంట్ ఫీజ్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ బ్యాచ్కి లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఓకే, బ్యాచ్కి లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఓకే, సో మీరు ఆ లిమిట్ అయిపోయిన తర్వాత అంటే 20 మెంబర్స్ అలా ఉంటారు. 20 మెంబర్స్ లిమిట్ అయిపోతే మీరు నెక్స్ట్ జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వలేరు. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ నెక్స్ట్ బ్యాచ్లో 1 year సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో లేట్ చేయకుండా, ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంట్రెస్ట్ని పెట్టి మ్యాక్సిమం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, డిలే పెట్టద్దు. ఓకే, డిలే చేసుకోవద్దు. యా, మిగిలిన వాళ్ళు కూడా నేను క్లోజ్ చేస్తాను, మిగిలిన వాళ్ళు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్ అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి ఇంట్రెస్ట్ లెవెల్ని. ఓకే, జస్ట్ ఫీజు గురించి ఆలోచించద్దు, చాలా చాలా తక్కువ ఫీజు. మీరు కంపేర్ చేసుకోండి, మన ఫీజు చాలా తక్కువ. ఓకే, అండ్ 1 year సపోర్ట్, రియల్ సపోర్ట్ ఎవరు కూడా ప్రొవైడ్ చేయట్లా. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.